हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीताभागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరముల అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము చివరిలో ఉన్నాం. స్థితప్రజ్ఞునికి ఇంద్రియ జయము ఏ విధంగా స్వాభావికమో ఆ విధంగానే సర్వ విక్షేప శాంతి కూడా స్వాభావికమే, సహజమే అంటూ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సాధనావస్థలో సాధకులకు ఇంద్రియాలను జయించడము కష్టం. చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ సాధ్యావస్థలో అవి సహజంగా నిరోధింపబడతాయి. ఏ విధంగా ఒకడు ప్రప్రథమమున సైకిల్ నడిపించాలని నేరుస్తూ ఉన్నాడు.
వానికి ఎంత కష్టమవుతుంది ఆ సైకిల్ నేర్చుకోవడం. పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు, ఎన్నో దెబ్బలు తాకుతాయి. అటో ఇటో నేర్చుకున్నాడు అనుకో. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు వాడు అక్కడ ఇక్కడ చూసుకుంటూ కూడా చేతులు ఇడిచిపెట్టి కూడా సైకిల్ నడిపిస్తాడు. ఇవాళ రేపు సైకిల్ మోటార్లు కూడా చేతులు ఇడిచిపెట్టి నడిపిస్తాడు. అది నడి రోడ్డు మీద కిక్కిరిసినటువంటి పబ్లిక్లో అట్లా ఎలా నడిపించగలుగుతున్నారు అంటే వాళ్ళకి సహజమైంది. అంటే సాధనావస్థలో కష్టం అనిపిస్తుంది, కానీ సాధ్యావస్థలో అది సహజమైపోతుంది. అట్లా ఇంద్రియాలను నిగ్రహించడము, మనస్సును నిగ్రహించడము అనేది సాధనావస్థలో చాలా కష్టము. అయినా కానీ సాధ్యావస్థలో మహాత్ములకు అది సహజమైపోతుంది. ఇంద్రియాలకు సంబంధించిన వాటి విషయాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని చూసి కూడా చూడనట్టే ఉంటాడు. అతనికి పెద్దగా ఇదేదో నాకు అనర్థకారి అని కూడా అనిపించదు, సహజమైపోతుంది. ఒకసారి జనక మహారాజు దగ్గరికి సుఖబ్రహ్మ వచ్చిండు, సుఖ మహర్షి. అదే సమయానికి నారద మహర్షి కూడా వచ్చిండు. ఇద్దరు కూడా మహాత్ములు. ఇటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి మహాత్ములు మా గృహంలో ప్రవేశించడం మా అహోభాగ్యము అనుకున్నాడు జనక మహారాజు. వాళ్ళిద్దరికీ అతిథి సత్కారం చేసినాడు, పాదపూజ చేసిండు. ఇక వారికి ఈ విధంగానే ఒక బల్ల పీట వేసిండు. మహాత్ములారా ఆసీనులు కండి, కూర్చోండి అని అంటే వాళ్ళు ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు కూర్చున్నారు. నారద మహర్షి ఒకవైపు, సుఖ మహర్షి ఒకవైపు. అంతలో ఈ జనక మహారాజు భార్య సునైనాదేవి ఆమెలో ఒక గమ్మత్తుగా ఒక సంకల్పం కలిగింది. చూడాలి ఇంట్లో నిజంగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహాత్ముడు ఎవరో పరీక్షించుకోవాలని ఆమెలో ఒక సంకల్పం కలిగింది. వచ్చి మంచిగా ముస్తాబైంది, అన్ని ఆభరణాలు ధరించుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని చక్కగా వచ్చింది. ఇద్దరి మధ్యలో కూర్చుంది. వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుంది. ఆమె వచ్చి కూర్చుంటుండగానే నారద మహర్షి ఇట్లా జరిగాడు. సుఖ మహర్షి అట్లే కూర్చున్నాడు, కదలలే మెదలలే, అట్లే కూర్చున్నాడు. అప్పుడు తెలిసింది ఆమెకు, అంటే ఇంకా కచ్చా అంటే ఇతడు భక్తుడు, అతడు జ్ఞాని. జ్ఞాని అయిన వాడు సోమయములో ఉన్నాడు, ఆయనకు ఏ విషయాల యొక్క శుద్ధి లేదు, ఏమి ఫరక్ లేదు అతనికి. ఈయన భక్తుడు కాబట్టి కొంచెం ఇట జరిగిండు. ఆమె తెలుసుకున్నది, ఓహో ఇతడు ఇంద్రియ నిగ్రహం కలవాడు, పూర్ణ జ్ఞాని అని తెలుసుకున్నది. ఎట్లా అంటే జ్ఞాని అయినటువంటి వానికి విషయాలు ఒక్కోసారి ప్రారబ్ధవశాత్తు యాదృచ్ఛికంగా దైవికంగా అనుకోకుండా అయాచితంగా విషయాలు ప్రాప్తమవుతాయి, కానీ వాటికి అతడు చెలించడు, ఏమాత్రం విచలితుడు కాడు, సహజ స్థితిలో ఉంటాడు అంతే. అదే సాధకుడైతే భయపడతాడు, దూరం పోతాడు. అమ్మో ఇవి అనర్థకారి ఉండేవి, ఇవి దుఃఖాన్ని ఇస్తాయి అని
భయపడతాడు, అయినా ప్రయత్నంలో ఉంటాడు. ఇట్లా ఈ విధంగా ఇప్పుడు స్థితప్రజ్ఞుడైనటువంటి వానికి ఇంద్రియ జయము అనేది స్వాభావికం, సహజ స్థితి. ఇంద్రియాలు అతన్ని ఏమి చేయజాలవు. అట్లే సర్వ విక్షేప శాంతి, ఏ విధమైనటువంటి విక్షేపము అతనికి ఉండదు. నిండుగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, స్వరూప స్థితిలో ఉంటాడు. ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం ఇచ్చి చెప్తూ ఉన్నాడు భగవంతుడు ఇక్కడ. శ్లోకం చదవండి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. సముద్రంలోకి నదుల ద్వారా నీళ్లు వచ్చి పడుతూ ఉంటాయి. గంగా నది, గోదావరి నది, కృష్ణ, బ్రహ్మపుత్ర మొదలైనటువంటి నదుల నీళ్ళన్నీ కూడా సముద్రంలో వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కోసారి వర్షాకాలంలో ఉప్పొంగి వస్తూ ఉంటాయి నదులు, ఒక్కోసారి ఎండాకాలంలో కొంచెం తక్కువ నీరు వస్తూ ఉంటుంది. అయితే నదుల నుండి నీరు ఎక్కువ రాని తక్కువ రాని, సముద్రం మట్టం మాత్రము ఎంత ఉండదో గంతనే ఉంటుంది. సముద్రం యొక్క మట్టం మాత్రం తగ్గదు. ప్రశాంతంగా ఉంటుంది. ఆ నదులు వచ్చి పడినా అట్లే ఉంటుంది, నదులు రాకున్నా తగ్గు నీరు వచ్చినా కూడా అట్లే ఉంటుంది. ఏ మాత్రం కూడా చలించదు. ఎందుకు? సముద్రం అది నిండుగా ఉన్నది. ఆపూర్యమానం, పూర్ణంగా నిండి ఉన్నది కాబట్టి అటువంటి సముద్రము ఆపహ యద్వత్ ప్రవిశంతి, జలము నదుల ద్వారా వచ్చి సముద్రంలో ప్రవేశిస్తుంది. కానీ అది మాత్రం అచల ప్రతిష్టం, అది అచలంగా ప్రతిష్ఠితమై స్థిరమై ఉంటుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. తద్వత్, అదేవిధంగా సర్వే కామాః ఇయం ప్రవిశంతి, సమస్త కామనలు, కోరికలన్నీ ఈ జ్ఞానిని వచ్చి చేరినా కూడా అతడు సహా శాంతి మాప్నోతి, అతడు శాంతిగా ఉంటాడు. కామనలు, కోరికలు వచ్చి చేరినా కానీ అతన్ని ఏమి విక్షిప్తం చెయ్యవు, విచలితుని చెయ్యవు, శాంతంగా ఉంటాడు. కానీ అదే కామకామి నా, కామకాముడు అంటే కామశబ్దం చేత కామ్యంతే ఇది కామాః విషయాః, కామి వాటికి సంబంధించిన కోరికలు కలిగినటువంటి వానికి ఇటువంటి స్థిరత, శాంతి ఉండదు. విచలితుడవుతాడు, ఆ విషయాలకు లోనవుతాడు, వాటికి వశమవుతాడు, విక్షిప్తుడవుతాడు. ఒకవేళ ఆ కామనలు తీరకపోతే ఇంకా మరింత విక్షిప్తుడవుతాడు. అందుకని జ్ఞాని ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉంటాడనమాట. అంటారు కదా, నిండు కుండ తోలకదు అంటారా లేదా? పూర్వకాలంలో బావుల కాడ, ఊరు బయట బావుల కాడ, చేదుడు బావుల కాడ నీళ్లు తీసుకొని కుండ మీద కుండ 3 కుండలు పెట్టి ఎత్తుకొచ్చుకుందరు వెనకట తల్లులు. అలా 3 కుండలు, వాళ్ళ సంఖలో కుండ ఇట్లా చుట్టబట్ట పెట్టుకొని ఎత్తుకొచ్చి మళ్ళీ చేతులు ఇడిచిపెట్టుకొని వచ్చు. చేతులు ఇడిపెట్టి అది సహజమైంది వాళ్ళకు, జ్ఞానిలాగా సహజ స్థితి.
అయితే నిండుగా ఉన్న కుండ తొలకదు. అదే సగము నీళ్ళు ఉన్నటువంటి కుండను అదే నెత్తిలో పెట్టుకొని వచ్చినామనుకో, లోపుతుంది, నెత్తిని ఇట్లా ఊపుతుంది అది కదా, పడినా పడిపోతుంది. అట్లా జ్ఞాని అయిన వాడు నిండు కుండలాగా ఉంటాడు, నిండు సముద్రంలాగా ఉంటాడు. అచల ప్రతిష్టం, ఏ మాత్రం చలించకుండా స్థిర ప్రతిష్టతలో ఉంటాడు. హే కిరీటి అని సంబోధిస్తూ, హే పార్థ అని అంటూ స్థితప్రజ్ఞుడు సముద్రం లాంటి వాడు అని చెప్తున్నాడు. సముద్రం వలె తన మహిమలో తాను ఉంటాడు. నారద మహర్షుల వారు కూడా చాందోగ్యోపనిషత్తులో సనందనుల వారిని అడుగుతారు, సనత్ కుమారుల వారిని అడుగుతారు, కథంను భగవో ప్రతిష్ఠిత, హే భగవాన్, హే గురుదేవా, భగవంతుడు ఎక్కడ ప్రతిష్ఠితుడవుతాడు, ఎక్కడ ఉంటాడు, ఆయనకు ఆధారం ఏమిటి? మనకు ఆధారము భూమి ఉంది, భూమికి ఆధారము ఆకాశం ఉంది. మరి భగవంతుడికి ఆధారం ఎవరు? ఎవరు లేరు, నిరాధారుడు. తుకారాం మహారాజు పాండురంగాన్ని అంటాడు, ఏ పాండురంగా, నువ్వు అందరికీ ఆధారం ఉన్నావు, అందరినీ ఉద్ధరిస్తావు, అందరినీ రక్షిస్తావు, అట్లే నాకు కూడా నువ్వు ఆధారం ఉన్నావు. మరి నీకెవడు ఆధారం ఉన్నావు అంటే నువ్వు దిక్కులేనివనివి అని అంటాడు ఆయనను, పాండురంగాన్ని. నువ్వు దిక్కులేనివనివి, నీకు ఎవడు దిక్కులేడు, నీకు ఆధారం ఎవడు లేడు. అదే మనల్ని ఇంకెవరన్నా అన్నారనుకో, దిక్కులేనివాడా అని అంటే మనం ఏమంటాం? నన్ను గంత మాట అంటావా అని జగడం ఆడతాం కదా. వాళ్ళు అన్నది కూడా నిజమే అన్వయం చేసుకుంటే. చైతన్యానికి దిక్కేవాడు, ఆధారం ఎవడు చెప్పు? ఎవరు లేరు. కథంను భగవో ప్రతిష్ఠిత అంటే స్వే మహిమ్ని అన్నాడు. తన మహిమ లోపల తానే ఉంటాడు అంతే. ఎక్కడో అతనికి ఆధారం ఉన్నది, ఆ ఆధారాన్ని ఆశ్రయించుకొని తాను ఉన్నాడు అనేది ఏమీ లేదు. అన్నిటికీ ఆధారం తాను ఉన్నాడు, తనకు ఆధారం ఎవరు లేరు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నువ్వు భూమిని ఆధారంగా చేసుకొని కూర్చున్నావు, ఇప్పుడు నీకు ఆధారం భూమి అయింది. గాఢ సుషుప్తిలోకి వెళ్ళినాక నిద్రావస్థలో నీకు ఆధారం ఎవరు చెప్పు? ఎవరు? నీకు ప్రతీతి అవుతుందా? నువ్వు పడుకునేటప్పుడు బల్ల మీదనో మంచంలో లేదా ఎక్కడో పడుకున్నావు. పడుకునేటప్పుడు స్థూల శరీరానికి ఆధారం ఉంది ఇక్కడ. కానీ గాఢ నిద్రలో పోయిన తర్వాత అప్పుడు నీకు నేను పీఠ మీద వండుకున్నా అని ఏమైనా స్ఫురణ ఉందా? లేదు కదా. మరి నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావు కదా. మరి అప్పుడు నీకు ఆధారం ఎవరు చెప్పు? ఏడ వండుకున్నావు నువ్వు అప్పుడు చెప్పు? స్థూల శరీరానికి ఆధారం పీఠ, కానీ అప్పుడు సుషుప్తిలో నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏం లేదు, నీ శరీరం కూడా నీకు లేదు. అప్పుడు అదో ఆలోచన చేయండి. శాస్త్రం చెప్తుంది, కానీ మన అనుభవం ఏమున్నది? ఎందుకంటే వేదాంతం ఎప్పుడు కూడా మన అనుభవం కంటే భిన్నంగా పోయి చెప్పదు, సరిగ్గా మన అనుభవానుసారంగానే చెప్తుంది. అది మన అనుభవానికి దించుకోవాలి మనం, అంతే, అన్వయించుకోవాలి. కానీ శాస్త్రం తప్పు కాదు, అది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే అది ఈశ్వరవాణి ఉన్నది, అది ఎవరో పురుషరచితం కాదు, ఎవరో రచించారు అన్నట్టు కాదు. అది శాస్త్రం మన అనుభవానుసారంగా ఉంటుంది. కాకపోతే మన అనుభవానికి వస్తలేదంటే ఇంకా మన బుద్ధి ఆ విషయాన్ని గ్రహించేటువంటి యోగ్యత కలదైంది లేదనుకోవాలి, అంతే. దోషం మనది, శాస్త్రంది కాదు, గురువుది కాదు. ఒకవేళ ఇప్పుడు అనుభవానికి రాలేదనుకో, కాలాంతరంలో అనుభవానికి వస్తుంది, భిన్నంగా భిన్నంగా భిన్నంగా. ఒక ఇంట్లో పెళ్లి జరిగింది. అయితే వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఆ నూతన దంపతులను
పెళ్లి పిల్లగాడు ఇద్దరిని ఊరేగింపు చేస్తారు కదా. ఆ ప్రథ ఉందా ఇక్కడ? ఊరంతా ఊరేగింపు చేస్తారు, ఊరంతా తింపుతారు. పూర్వము రాజుల కాలంలో అయితే ఏనుగుల మీద దింపేది. ఇక కాస్త మొన్నటి దగ్గర గుర్రాల మీద దింపేది. ఇప్పుడు జీబుల మీద, కార్ల మీద దింపుతారు కదా. మొత్తం మీద ఏదో రకంగా ఊరేగింపు చేస్తున్నప్పుడు ఆ దారి గుండా పోతుంటే ఒక ఇంట్లో ఆ కుటుంబస్తులు కూడా వాళ్ళు ఆ ద్వారం దగ్గరికి వచ్చి చూస్తున్నారు. ఆ పిల్లగాన్ని, ఆ పెళ్లి పిల్లని చూస్తుంటే ఒక అమ్మగారు చూస్తుంటే వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి, 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నది అమ్మాయి. అమ్మ ఏంది అది అని అన్నది. అంటే పెళ్లి చేసుకున్నారు బిడ్డ, వాళ్ళు ఊరేగింపుతో పోతున్నారు అన్నది. పెళ్ళి అంటే ఏందమ్మా అన్నది. పెళ్ళి అంటే ఏంది అని అన్నది. ఇప్పుడు ఆమెకు ఎట్లా చెప్పాలి? చెప్తే తెలుస్తుందా? ఊకో, నోరు మూసుకో అన్నది. ఏమో చెప్తే తెలియదు కదా. ఆమెనే, ఆ పిల్లనే యుక్త వయసుకు వచ్చింది. ఆమె కూడా పెళ్లి చేసి అత్తగారింటికి పంపింది ఆ తల్లి. అత్తగారింటికి పోయిన తర్వాత కొన్ని రోజులు అక్కడ 6 నెలలు 3 నెలలు ఉన్న తర్వాత ఏదో పండుగ అని నిమిత్తం చేత తల్లిగారు మళ్ళీ ఆ అమ్మాయిని తల్లిగారింటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తల్లి ఆ అమ్మాయిని అడుగుతుంది, ఏ అమ్మ ఒకప్పుడు పెళ్ళి అంటే ఏంది అని అడిగినావు కదా, ఇప్పుడు చెప్పాలనా అని అన్నది. వద్దులే అమ్మ, నాకు తెలిసింది అన్నది. ఇప్పుడు చెప్పాలనా ఆమెకు? అంటే అప్పుడేమో అడిగింది, తెలియలే పెళ్ళి అంటే. ఇప్పుడు దానంతలే తెలిసి వచ్చింది కదా. అంటే కొన్ని విషయాలు ఎట్లుంటాయనంటే, గురువులు మనకు బోధిస్తున్నప్పుడు మన బుద్ధి పరిపక్వత లేదు కాబట్టి, మన బుద్ధి ఆ విషయాన్ని గ్రహించేటువంటి యోగ్యత కలది లేదు కాబట్టి అప్పుడు తెలియదు మనకు. అదే కాలాంతరంలో సహజంగా అవి స్ఫురిస్తాయి. ఓహో, మా గురుదేవుడు ఒకప్పుడు ఈ విషయం చెప్పిండు కదా, దాని అర్థం గిదా అని మనకే స్ఫురణ అవుతుంది ఒక్కోసారి. అట్లా మాకు కూడా ఎన్నో అనుభవాలు వచ్చినాయి. కొన్ని ప్రక్రియలు చెప్తుంటే, గురువుగారు చెప్తుంటే అవి క్లిష్టమైన ప్రక్రియలు, అవి బుద్ధిలో దిగేవి కావు. ఏం చెప్తుండో అన్నట్టే అనిపించేది. ఏమైనా తెలిసిందా? ఇక మా ముఖాలు ఎట్లుంటాయి అప్పుడు? తెలియకపోయాయి. ఇక తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది అని ఆయనతో మా గురుదేవుడు ముంగట పోయేది. అదే విషయము మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకు మేము చదువుతుంటేనే అరే దీని అర్థం ఇట్లున్నదా అని మాకే స్ఫురణ అవుతుంది. అంటే ఒక కాలం రావాలి అంతే. కాలే నాత్మని విందతి అని మనకు భగవద్గీత కూడా చెప్తుంది. కొన్ని విషయాలు కాలాంతరంలో తెలుస్తాయి, అప్పుడే తెలియాలని హఠం చేయొద్దు. ఎందుకంటే అప్పుడే చెప్తే తెలియదు కదా, యోగ్యత లేదు, అర్థం చేసుకునే యోగ్యత లేదు. కానీ కాలాంతరంలో తెలుస్తాయి. అది అందుకని ఈ ఆత్మజ్ఞానం కూడా అంతే. ఓసారి మన బుద్ధి పరిపక్వత చెందలేదు కాబట్టి అర్థం కాదు, అనుభవానికి రాదు. అయినా కానీ మనం వింటూ పోతూ ఉండాలి. సత్సంగాన్ని ఆపొద్దు, సచ్చింతన ఆపొద్దు, ఎల్లప్పుడూ వింటూ పోతూ ఉండాలి. వినగా 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 అది అనుభవానికి వస్తుంది. అంటారు కదా, అనగననగా రాగమతి శీలుచునుండు, తిన్నగా తిన్నగా వేము తీయనుండు అంటారు కదా. అట్లా చింతన చేస్తూ పోవాలి అంతే. మనకు అనుభవానికి రాకపోని ఇప్పుడే రావాలని ఆగ్రహం చేయొద్దు, కానీ చింతన చేస్తూ పోవాలి. అనుభూతేరభావేపి
బ్రహ్మాస్మిత్యేవ చింత్యతాం అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః అని విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో చెప్తారు. మనకు అనుభవానికి రాకపోని అహం బ్రహ్మాస్మి అని చింతన చేస్తూ పోవాలి. అంటే అనుకుంటా కూకోమని కాదు. అహం బ్రహ్మాస్మి అని జపం చేసుకుంటూ కూకోమని చెప్పే తాత్పర్యం కాదు. చింతన చేస్తూ ఉండాలి. గురువులు చెప్పినటువంటి ప్రకారంగా, శాస్త్రం చెప్పిన ప్రకారంగా చింతన చేస్తూ పోవాలి. కేవలం అహం బ్రహ్మాస్మి అని కూకుంటే వాడే బ్రహ్మజ్ఞాని కాడు. ఒక సాధువు ఒక రోడ్డు పక్కన ఇట్లా కట్ట ఉన్నది, కొద్దిగా ఎత్తుగా కట్ట ఉన్నది. రోడ్డు పక్కన ఒక చెట్టు ఉన్నది, నీడ కూడా ఉన్నది. ఆ చెట్టు నీడకు కట్ట పైన కూర్చొని కళ్ళు మూసుకున్నాడుగా. అహం బ్రహ్మాస్మి అందరు పోయేటోళ్ళు వినేటట్టు, వచ్చిపోయేటోళ్ళు వినాలి అని అహం బ్రహ్మాస్మి అని అంటున్నాడు. ఆ బాట వెంబడి ఒక ఆయనే ఒక చేతిగాడి అంటారు, అంటే బండిలాగానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. దానికి రబ్బర్ బెల్ట్ వేసుకొని భుజానికి వేసుకొని లాక్కుంటూ పోతారు. మార్కెట్లలో అక్కడ ఇక్కడ ఉంటారు కొంతమంది. ఈ దుకాణం నుంచి ఈ కొట్టు నుంచి ఆ కొట్టుకు, ఆ కొట్టు నుంచి ఈ కొట్టుకు ఎవరైనా ఆ సామాను కొనుక్కొని ఇళ్ళలోకి తీసుకుపోయేటోళ్ళు కూడా సామాను కొనుక్కొని ఆ గాడి మీద వేస్తే అతడు వాళ్ళ కొత్త చెప్తే ఆ ఇంటికి తీసుకొస్తాడు, గుంజుకుంటూ లాక్కుంటూ వస్తాడు అన్నమాట. గాడి వాన్, ఆ గాడి లాగేవాడు. ఒక ఆయన ఈయన ముందు నుంచి పోతూ ఉంటే ఆయన అహం బ్రహ్మాస్మి గట్టిగా అంటున్నాడు. ఆ గాడి ఆపిండు అక్కడ. ఆ గాడి ఆపి పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టి ఇక ఈయన కూడా గట్టిగా అంటుండు, అహం గాడి వాన్ అంటే నేను గాడి గుంజేటోని, నేను గాడి లాగేటోని అని గట్టిగా అంటుండు. ఆయనకి ఇనొచ్చేటట్టు, అహం బ్రహ్మాస్మి అయినటువంటి ఇనొచ్చేటట్టు. అప్పుడు వాడు కళ్ళు తెరిచిండు. కళ్ళు తెరిచి, ఏ పిచ్చోడా, నువ్వు గాడి లాగేటోని అని ఎవనికెరకలే? ఈ మొత్తం ఈ వాడకట్టు, ఈ గల్లీ, ఈ ఊరోళ్ళందరికీ కూడా ఎరకే. ఎవనికి ఇది తెలియాలని గట్టిగా అంటున్నావు, నేను గాడివాణ్ణి అని ఎందుకంటున్నావు గట్టిగా? నోరు మూసుకో అని ఆ అహం బ్రహ్మాస్మి అనేటోడు ఈ గాడి ఆయనకు అన్నాడు. అప్పుడు ఈ గాడి ఆయన ఏమనాలి? అహం బ్రహ్మాస్మి అని నువ్వు అంటున్నావు, నువ్వు బ్రహ్మవు కాదని ఎవడన్నాడు చెప్పు? అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను, అహం అంటే నేను, బ్రహ్మ అస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నాను అని ఎవరికి తెలియదు? పోనీ నువ్వు బ్రహ్మవు కాదని ఎవడన్నా అన్నాడా? పోనీ నువ్వు బ్రహ్మవు కాక ఉంటివా? పూర్వం కూడా బ్రహ్మవే ఉన్నావు, ఇప్పుడు బ్రహ్మవే ఉన్నావు, ఎప్పుడు బ్రహ్మవే ఉన్నావు. మరి నేను బ్రహ్మను అనేదే ఉన్నది ఇక్కడ. ఎందుకంటున్నావు నువ్వు అని అనే వరకు వానికి కొద్దిగా షాక్ కలిగింది. అవును నిజమే కదా, నేను డంబాచారంగా ఉట్టిగా వాళ్ళు వీళ్ళు పోతా అంటే అందరూ వినాలని అంటాను కానీ మరి నేను బ్రహ్మను కాకపోతే ఏమున్నా? నేను బ్రహ్మనే ఉన్నా. పోనీ ఆ గాడి అయినా అంటాడు, పోనీ నువ్వు బ్రహ్మవే అనుకో, చెప్తున్నావు అందరికీ. మరి నువ్వు బ్రహ్మవే అయితే ఈ వచ్చిపోయేట వాళ్ళందరూ ఎవరు? గాడిదలా? ఇవి వచ్చిపోయేట వాళ్ళందరూ గాడిదలా? వాళ్ళకి తిరిగవాడా అంటే నీ పని ఏమైతే చూడన్నాడు. అప్పుడు వెంటనే గప్ చూపాయండి. అంటే ఉట్టిగా నేను బ్రహ్మను అని అంటే ఏం ఉపయోగం లేదు. చింతన చేయాలి.
అహం బ్రహ్మాస్మి. సరే, ఇది మహావాక్యం ఉంది బృహదారణ్యకోపనిషత్తు 4:1-10 నంబర్ సహితంగా చెప్తున్నా, చూసుకోండి మీరు. బృహదారణ్యకోపనిషత్తులో వాక్యం ఉంది. అక్కడ అన్నంత మాత్రాన నువ్వు ఏమని తెలుసుకుంటావు? విచారం చేసి తెలుసుకో మంచిగా. అహం అంటే ఎవడు అంటే, అహం అంటే ఈ దేహాది సంఘాతంలో, ఈ దేహాది సంఘాతానికి అధిష్టానమై, దీనికి సాక్షి అయి, దీనికి అంటకుండా ఏదైతే చైతన్యం ఉన్నదో అది అహం, నేను. ఈ నేనే సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మను. అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మను. విచారం చెయ్యి మంచిగా. మరి ఈ దేహాది సంఘాతంలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉన్నాయి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని పంచకోశాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి వివేకం చేసి, వేరు చేసి, నేను కూటస్థుని, నేను సాక్షిని అని తెలుసుకో. భాగత్యాగ లక్షణ చేత చెయ్యి. భాగత్యాగ లక్షణ అంటే పనికిరాని దాన్ని వదిలిపెట్టి మనకు ఉపయుక్తం ఉన్నదాన్ని గ్రహించడం. అలా అమ్మగారులు చేట లోపల బియ్యం పోసుకొని చూస్తారు కదా, అందులో ఇసుకలు ఇసుకరాళ్ళు అవి ఉంటాయి కదా, అవి తీసి పడేస్తారు. ఇప్పుడు ఏం చేసినారు? వేరు చేసినారా లేదా? ఇసుకను వేరు చేశారు. ఒక్కోసారి చెత్త చెదారం ఉంటే అలా చేతిలో వచ్చి చెరుగుతారు కదా. చెరిగితే ఏమవుతుంది? ఆ పుల్లంతా పోయి గట్టి గింజలు మిగులుతాయి. ఇప్పుడు ఏం చేసినట్టు మీరు? భాగత్యాగ లక్షణ చేసినారు. భాగత్యాగ లక్షణ చేసినారు అంటే మనకు కావలసిన భాగాన్ని తీసుకున్నట్టు అయింది, పనికిరాని భాగాన్ని వదిలినట్టు అయింది కదా. మరి అరటిపండు తిన్నారా ఎప్పుడన్నా? ఏం స్వామీజీ మా గద్దెలు కదా అని అంటారేమో. అందరు తిన్నోళ్ళే ఉన్నారు కదా. తొక్కతో సహితంగా తింటారా? తొక్క తీసేసి తింటారా? తొక్కతో సహితంగా తింటే చూసినవాడు ఏమనుకుంటా, ఎంత ఆగడు మళ్ళీ వీళ్ళు, ఎంత తిండిపోతూ వీడు అని అంటారు. అది తినొచ్చా? పశువులు తింటాయి, మనం పశువులమా? కాదు కదా. తొక్క తీసేసి తింటాం కదా. అంటే తొక్క మనకు పనికిరాదు, గుజ్జు మనకు అవసరం ఉంది, అవును కదా. ఇప్పుడు మీరు ఏం చేసినట్టు? భాగత్యాగ లక్షణ చేసినారు. పనికిరాంది తీసేశారు, అవసరం ఉన్నది గ్రహించారు. ఇదే శబ్దాలు, శాస్త్రీయ శబ్దాలు ఉంటాయి. భాగత్యాగ లక్షణ అంటే ఏం లేదు, గింతే కదా. అయితే ఇక్కడ కూడా భాగత్యాగ లక్షణ చేయాలి. అంటే ఈ శరీర రూప సంఘాతం ఏదైతే ఉందో ఇది పనికిరాని ఉట్టి చెత్త. ఇందులో ఏ చైతన్యం ఉన్నదో, దీనికి అధిష్టానం, దీన్ని నడిపించేది అది నేను అని గుర్తించి, ఆ చైతన్యమే ఏదైతే ఉందో ఈ శరీరంలో అదే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. అహం బ్రహ్మాస్మి అని ఈ విధంగా విచారంతోనే తెలుసుకోవాలి. పుట్టిగా మాటలంటే లాభం లేదు, జపం చేస్తే ఏం ఉపయోగం లేదు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నువ్వు ఎన్ని మాలలు దింపినా ఏం ఉపయోగం లేదు. విచార సహితంగా చింతన చేయాలి. ఈ ప్రకారంగా ఆత్మచింతన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అని, అటువంటి చింతన చేసినప్పుడే ఈ స్థితప్రజ్ఞత్వం అనేది మనకు వస్తుంది. అప్పుడు నిర్భయ స్థితి కలుగుతుంది. ఏ విధంగా అంటే సముద్రం వలె. సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా కానీ, ఎన్ని నదులు వచ్చి దానిలో కలిసినా కానీ అది పెరగదు, తరగదు. ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉంటుంది. ఈ ప్రకారంగా భగవంతుడు స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలు 2వ అధ్యాయంలో 55వ శ్లోకం 55వ శ్లోకంలో ప్రజహాతి యదా కామన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అక్కడ ప్రారంభమయ్యి ప్రజహాతి యదా కామాన్
అంటే ఎప్పుడైతే తన అంతఃకరణంలో లేదా మనసులో ఉన్నటువంటి కామనలు అంటే కోరికలను సంపూర్ణంగా వదిలిపెడతాడో అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు అని అక్కడ కామనలన్నీ వదిలిపెట్టాలి అని మొదలుపెట్టి అదే కామన శబ్దాన్ని తీసుకొని ఇక్కడ ఉపసంహారం చేస్తున్నాడు. సంపూర్ణ కామలనన్నింటిని కూడా వదిలిపెట్టి సముద్రం వలె గంభీరంగా ఉంటాడు అని స్థితప్రజ్ఞ లక్షణాలను ఉపసంహారం చేసినాడు. ఒకసారి దేవలోకంలో లక్ష్మీ స్వయంవరం చాటింపబడింది. ఒక కథ చెప్తున్నాడు ఇక్కడ మనకు రామకృష్ణానంద స్వామి. ఆ సముద్ర మథనం చేసినప్పుడు అందులో నుంచి లక్ష్మి వెళ్ళింది. సముద్రం యొక్క కూతురే కదా లక్ష్మీదేవి కదా. అయితే ఆ లక్ష్మీదేవిని ఎవరు వరించాలి? స్వయంవరం పెట్టాలి. స్వయంవరం అంటే ఆ పెళ్లి కూతురే స్వయంగా ఎన్నుకోవాలి వరుణ్ణి, ఆమెకు ఇష్టమైనటువంటి వాడిని ఎన్నుకోవాలి. ఇది స్వయంవరం అంటారు. స్వయంగా తానే వరించుట, ఎన్నుకొనుట. స్వయంవరం చాటింపబడింది. లక్ష్మీదేవి తన్నే వరించాలంటూ ప్రతివాడు ముస్తాబై స్వయంవర వేదికకు వచ్చారు. ఇక దేవతలు, రాక్షసులు అందరూ ఈమె నన్నే వరించాలి, నన్నే పెళ్ళాడాలి అని మంచిగా ముస్తాబై ఎగ్దం మంచిగా మీసాలు గీసాలు మంచిగా కత్తిరించుకొని అంత నూనె పెట్టుకొని కదా అందరూ ముస్తాబై వచ్చి కూర్చున్నారు అన్నమాట. కానీ లక్ష్మీదేవి స్వయంవరమాలతో సభా మధ్యానికి వచ్చి ఎవడు నన్ను కోరడో వాణ్ణి నేను కోరుతానని చెప్పిందంట. ఎవడు నన్ను కోరడో వాణ్ణి నేను కోరుతాను. అందరి ముఖాలు నల్లగానే అంట కదా. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎవ్వరు కోరలేదనుకో, అందరు గప్చుకున్నారనుకో, మరి అందులో ఎవరిని వరించేది ఉంటుంది అక్కడ? అందరూ మౌనంగా ఉన్నారనుకో, ఎవరు కూడా కోరతలేరు. ఎవరు కోరరో వాడిని వరిస్తా అంటే ఇప్పుడు అందరిని పెళ్లి చేసుకుంటుంది ఏమి? అందరి ముఖాలు నల్లబడ్డాయి. ఆమె ఏమీ కోరక ఆ మూల పాల సముద్రంలో శాంతాకారుడై భుజగసేనుడై ఉన్నటువంటి నారాయణుడిని వరించింది. ఏమీ కోరక మౌనంగా ఉన్నాడు. ఆ స్వయంవర సభకు కూడా రాలే. ఆయన మహిమ లోపల ఆయన ఉన్నాడు మంచిగా ఆ పాల సముద్రంలో శేషసాయి మీద. శ్రీ మహావిష్ణువు కదా. ఆమెను కోరింది. కావాలంటే ఎవరిని కోరలే. కానీ ఏది నాకు వద్దన్నట్టుగా ఉదాసీనంగా ఉండని అతన్ని కోరింది. చూసారా? లోకంలో కూడా మన పని కూడా గంతే. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలంటే మనకి ఎంతెంత కావాలనుకుంటే అంతంత దూరం అవుతుంది. నాకు ఏది వద్దనుకుంటే ఆ దానంతలాగే వస్తుంది కదా. మహాత్ముల అనుభవం ఉన్నది ఇప్పుడు కదా. మీరేమో కావాలని విషయాలు ఎంబడి పడతారు. మాకు వద్దనుకుంటే అవే వస్తాయి వీడికి కదా. మంచి మంచి ఐటమ్స్ వస్తాయి మాకు కదా. మంచి బండారాలు వస్తాయి మాకు. మంచి మంచి కానుకలు దక్షిణలు వస్తాయి కదా. మీకంటే మేమేనేయం కదా. మరి కావాలని పోతే కూడా దొరకాయి. మాకు కూకున్న కాడికి వస్తాయి. అట్లా ఇప్పటికీ ఆమె అక్కడే ఉంది. ఎక్కడ? పాల సముద్రంలో విష్ణుమూర్తి యొక్క పాదాల చెంత ఆయన సేవ చేసుకుంటూ ఉంది. చూడు, కోరే కొద్దీ విషయాలు దూరమైపోతూ ఉంటాయి. కోరికలు క్షుద్ర స్వభావాన్ని సూచిస్తాయి కదా. కోరినామనుకో అది సంకుచిత భావాన్ని చూపెడుతుంది. ఆ కోరిక మనల్ని చిన్నగా చేస్తుంది కదా. అంతటి భగవంతున్నే పుట్టిగా చేసింది కోరిక. ఎవరిని? వామనుణ్ణి కదా. వామనుడు 3 అడుగుల జాగ కావాలని కోరిండా లేదా?
కోరినందుకు ఆయన పొట్టిగా అయిపోయాడు కదా. కోరిక మనల్ని చిన్నగా చేస్తుంది, ఇచ్చేవాడు పెద్దగా ఉంటాడు కదా. తీసుకునేవాడు చెయ్యి కిందుకుంటుంది, ఇచ్చేవాని చెయ్యి మీదుకుంటుంది. ఇచ్చేటోడు గొప్పనా తీసుకునేటోడు గొప్పనా? ఇచ్చేవాడే గొప్ప. అందుకని కోరొద్దు ఎప్పుడు కూడా. కోరితే చిన్నగా అయిపోతాం మనం, చూసారా? అందుకని ఏది కోరకూడదు అన్నమాట. ఈ విధంగా మనము మన నీడను పట్టుకోవాలని ముందుకు పోయినాం అనుకో, దొరుకుతుందా? దొరకదు. మనం వెనక్కి తిరిగిపోతున్నాం అనుకో, అదే మన వెనక్కి వస్తుంది కదా. పట్టుకునేది లేదు, అదే మన ఎంబడి కూడా వస్తుంది. పట్టుకోవాలని ముంగడికి పోయినాం అనుకో, దొరకది. అదే నువ్వు వెనక్కి తిరిగి పోయినావు అనుకో, అదే నీ ఎంబడి వస్తుంది. అట్లా విషయాలు కూడా గంతే. పట్టుకోవాలని పోతే అవి దొరకవు, ఏ వదుతాయి అనంటే అవే వస్తాయి. ఇట్లా 12 ఏళ్ళు చక్కగా సేవ చేసిన ఉత్తమ శిష్యునితో ఒక సద్గురుదేవుడు అడిగినాడు, నాయనా, నేను నీ సేవకు మెచ్చినా, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. 12 ఏళ్ళు సేవ చేసిండు శిష్యుడు గురువుని దగ్గర. ఇక శిష్యుని యొక్క సేవకు చాలా మెచ్చుకున్నాడు, ప్రసన్నుడైండు గురుదేవుడు ప్రసన్నుడైన తర్వాత, ఆయన నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తా అన్నాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, గురుదేవా, ఈ 12 ఏళ్ళు మీ సహవాసంలో నేను ఉన్నప్పుడు మీరు మాకు ఏం బోధించారు? తత్వమసి 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 అని బోధించినారు. అంటే నీవే పరబ్రహ్మవు, నీవే పరబ్రహ్మవు, నీవే పరబ్రహ్మవు అని బోధించావు. ఆ పరబ్రహ్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని చెప్పినాడు. అదే కదా మీరు చెప్పింది 12 ఏళ్ళ నుంచి కదా. ఆ బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదు. ఉన్నది ఏదైతే కనపడుతుందో అది ఉట్టిదే, మిథ్యా, తాడు మీద పాములాగా ఉట్టిదే. మరి ఈ విధంగా బోధించిన తర్వాత ఇప్పుడు నాకు కోరుకో, నీకు ఏదైనా ఇస్తా అని అంటే, నువ్వు బ్రహ్మవేనైతివి, నేను బ్రహ్మ నేనైతి. ఇచ్చేటందుకు ఏమి లేనే లేదా మనకంటే భిన్నంగా? మరి ఏమి ఇస్తావు నువ్వు నాకు? నేనేం కోరాలి నీకు? అంతేనా లేదా? ఇప్పుడు వానికి బోధ దృఢపడినట్టా కాదా? మనమైతే ఇక మనకి ఇష్టమైంది మంచిది ఏదైనా ఐటెం కోరుతుంటాం కదా, కానీ వాడు కోరలే. ఎందుకు? కోరేటందుకు ఒక వస్తువు ఉంటే కదా మనకంటే భిన్నంగా ఉంటే అది మిథ్యనేనా? ఆ మిథ్య అయిందని పట్టుకొని ఏం చేసుకోవాలి నేను? పనికిరాని దాన్ని. మరి ఇచ్చేటోడు ఎవడు, తీసుకునేటోడు ఎవడు? ఉన్నది ఒకటే బ్రహ్మమే. 2 బ్రహ్మలున్నా ఇక్కడ? ఇచ్చే బ్రహ్మ ఒకటి, తీసుకునే బ్రహ్మ ఒకటి ఉందా ఇక్కడ? ఉన్నది ఒకటే బ్రహ్మ. మరి నువ్వు ఇచ్చేటోనివా, నేను తీసుకునేటోన్నా అనేసరికి గురువు చాలా సంతోషించినాడు. అరే, వీనికి మంచిగా వంట పట్టింది, శభాస్ అన్నాడు. అట్లా జ్ఞాని యొక్క స్థితి గట్ల ఉంటుంది. అంటే నాకంటే భిన్నంగా రెండో వస్తువు లేదు. ఇప్పుడు మనం భగవంతుణ్ణి కోరుకోవాలని అంటే కోరుకునే అవస్థ ఉన్నదా ఇప్పుడు మనకు? కోరుకుంటావా? ఇచ్చేటోడు కూడా తీసుకునేటోడు, ఇచ్చేటోడు బ్రహ్మమే, తీసుకునేటోడు బ్రహ్మే. బ్రహ్మలు 2 లేనే లేవు. మరి ఇచ్చేటోడు ఎవరికి ఇవ్వాలి? రెండోడు లేనే లేడా? మరి ఇప్పుడు ఎవరిని కోరుతారు మీరు? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. తిరుపతి పోయి కోరుతారు, అక్కడ సింహాచలానికి పోయి కోరుతారు, లేదా బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ పోయి కోరు. నేను ఇప్పుడు ఎంటికలు ఇచ్చిపోతాను నీకు, మళ్ళా సంవత్సరం వరకు ఈ ఎంటికలు ఎన్ని ఉండేనో అన్ని లక్షల రూపాయలు నాకు కావాలి అంటాడు వాడు. కోరతామా లేదా మనం? నువ్వు ఇచ్చింది ఏంది? పనికిరాంది కదా. నువ్వు కోరేది ఏంది? వాడంత తెలివి తక్కువ అనుకుంటారు మీరు కదా. అసలైనటువంటి సాధకుడు అయితే ఎవరిని ఏమీ కోరడు. ఎందుకు? కోరేది ఏదన్నా ఉంటే వస్తువు ప్రపంచంలోనే కోరాలి, అంతే కదా. ఏదన్నా కోరేది ఉంటే
ప్రపంచంలోనే కోరాలి. ప్రపంచానికి అతీతమైనటువంటి వస్తువు అయితే అది కోరబడేది కానే కాదు, అది అందరి స్వరూపమే ఉన్నది, అది పరమాత్మ వస్తువు. మరి ప్రపంచాంతర్గతమైనటువంటి వస్తువులను కోరి, అనిత్యమైన వస్తువులను కోరి నువ్వు ఏం చేసుకుంటావు? దాంతో నీ ప్రయోజనమేమి? ఏం ఉపయోగం ఉంది? అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ రెండవ వాడే లేడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బస్ ఇది ఉపనిషత్ సిద్ధాంతం. అది తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఇక అతనికి కోరికలు అంటూ ఏవి ఉండవు. ఇక కేవలం పరమశాంతి పొందుతాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. చూడు, పుమాన్ అంటే పురుషుడైనటువంటి వాడు సర్వాన్ కామాన్ విహాయ, సకల కోరికలన్నిటి కూడా వదిలిపెట్టి చివరికి నాకు మోక్షము కావాలి అనేటువంటి మోక్షకామన కూడా వదిలిపెట్టి, నేను ముక్తుని కావాలి అనే కోరికను కూడా వదిలిపెడతాడు. ఎందుకు? వాడు స్వయంగా ముక్త రూపుడే ఉన్నాడు. వాడు కొత్తగా ముక్తుడెత్తాడా? ఇప్పుడు వాడు మొదలే ముక్తుడు ఉన్నాడు. వాడు బద్ధుడు ఎప్పుడు కానే కాలే. బంధ కాలే అపి బంధ అభావ. నేను బద్ధుణ్ణి, కర్తను, భోక్తను, సుఖిని, దుఃఖిని, బ్రాహ్మణుని, క్షత్రియుని అని అనుకునేటప్పుడు కూడా వాడు ముక్తుడే ఉన్నాడు. భ్రమచేత నేను బద్ధున్నాను అనుకున్నాడే కానీ వాస్తవంగా వానికి బద్ధత్వం అనేది లేనే లేదు. వాడు సంసారి కానే కాదు, వాడు జీవుడు కానే కాదు, వాడు స్వయంగా బ్రహ్మరూపుడే. మరి స్వయంగా తానే బ్రహ్మ అయిన తర్వాత మళ్ళీ నాకు మోక్షం కావాలనే కోరిక ఉంటుందా? ఉండదు. అందుకని ఆ మోక్ష కామన కూడా వదిలిపెడతాడు. సర్వాన్ కామాన్ విహాయ, సకల కామలన్నిటిని కూడా వదిలిపెట్టి నిస్పృహుడై ఉంటాడు. స్పృహ అనేది ఉండదు. అంటే ఏ విధమైనటువంటి కోరిక అతనికి ఉండదు. నిర్మమః, అతనికి మమకారం అంటూ ఏమి ఉండదు. నాది అనేది ఏమీ లేదు అక్కడ. మమ అంటే నాది, నిర్మమ అంటే నాది ఏమీ లేదు. ఏమున్నది నీది? చెప్పు, నువ్వు చెప్పు కదా. నీదేమైనా ఉన్నదా ఈ ప్రపంచంలో? ఉందా? నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నా, అది నాది. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు నాది అని అంటావు కదా. ఆ ఇల్లుకు కట్టిన ఇటుకలు, ఆ సిమెంటు, ఆ ఇనుప సామాను ఏదో ఉంటుంది కదా, సలాయి ఉంటాయి కదా, అన్నీ అది నువ్వు తయారు చేసినావా? కొన్ని ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి అని అనుకో. ఆ ఫ్యాక్టరీలో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈశ్వరుడు తయారు చేసిన వాటి నుంచే కదా వాళ్ళు తీసుకుపోయి చేసినారు. అంతే కదా. మరి నీదేమున్నది? అంతా ఈశ్వరునిదే ఉన్నది. అంతేనా లేదా? అందుకని నిర్మమః, నాదంటూ ఏమీ లేదు. చివరికి నా శరీరం కూడా నాది కాదు. ఇది పంచభూతాల శరీరం ఉన్నది, నాది కాదు. ఇది ఏదో అద్దెకు తెచ్చుకున్న, దీన్ని కొన్ని రోజులు ఉండిపోతా అని తెచ్చుకున్నా. ఇది కూడా నాది కాదు. సరే తెచ్చుకున్నాం, పర్వాలేదు, ఉపయోగం చేసుకోవాలి. ఆ యజమాని ఎల్లగొట్టక ముందుకే మనం మన స్వరూపాన్ని తెలుసుకొని ఈ శరీరాన్ని ఆ పంచభూతాలకు ఎవరి దగ్గర తీసుకున్నాం వాళ్ళకి అప్పచెప్పాలి. బస్ అది బుద్ధిమత్త. అది బుద్ధిమంతుని యొక్క లక్షణం. అంతేగాని వాళ్ళు వచ్చి కాల్ చేయమన్నా కూడా నేను కాల్ చేయనంటే అది ఏమవుతుంది? అది సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి నిర్మమః, నాదంటూ ఏమీ లేదు. నిరహంకార, ఏ విధమైనటువంటి అహంకారం అతనికి లేదు. నేను నేను అనేటువంటి అహంకారం కూడా అతనికి లేదు. మరి ఎట్లా ఉన్నాడు? సహా శాంతిం అధిగచ్చతి, శాంతిని పొందుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు. బ్రతికి ఉండంగానే మోక్షం. ఎక్కడో సచ్చిన తర్వాత కాదండి. సచ్చిన తర్వాత ఎక్కడనో సాత్ ఆస్మానికే ఊపర్ అని ఇట్లా ఎవరో చెప్తారు కొంతమంది. అదేమీ లేదు ఇక్కడ.
ఉన్న చోటనే ఉండి ముక్తుడైపోతాడు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడే అతడు ముక్తుడు, అంతే. అందుకని ఇప్పుడు కాలాంతరంలో మనకు ప్రాప్తమయ్యేది కాదు మోక్షం అనేది. ఎప్పుడు జ్ఞానం కలిగితే అప్పుడే. నువ్వు ఎక్కడ కూర్చొని చింతన చేసినావు అక్కడనే ముక్తుడైపోతావు. అంటే ముక్తుడైపోతానంటే శరీరం పడిపోతుందని అనుకోకూర్రి, భయపడకూర్రి. ముక్తుడవుతాడంటే ముక్తుడు కాగానే శరీరం టపక్కనే పడిపోతుందని అనుకోకూర్రి. శరీరానికి ఒక ప్రారంధం అంటూ ఉంది కదా, కొన్ని సంవత్సరాల దగ్గర దానికి ఒక ప్రారంధం అంటూ ఉంది. దాని ప్రారంధం సమాప్తమయ్యే దగ్గర శరీరం ఉంటుంది. కానీ జ్ఞానం మొదలే కలిగింది. జ్ఞానం కలిగి బ్రహ్మరూపుడే ఉంటాడు. ప్రారంధానుసారంగా శరీరం యొక్క నిర్వహణ ఆ ప్రారంధం చేసుకుంటుంది. ప్రారంధాయ సమర్పితం సోవపూర్ ఇత్యేష మనీషా మమ. మనీషా పంచకములో శంకరాచార్యులు అంటారు, ఈ శరీరాన్ని జ్ఞాని ప్రారంధానికి అప్పచెప్తాడు. ఇది ప్రారంధం వల్ల వచ్చిన శరీరం కాబట్టి ఆ ప్రారంధం దీనికి ఎట్లా భోగం ఇయ్యానో అట్లా ఇస్తుంది, అది నాకు అక్కర్లేదు అంటాడు. తాను మాత్రం ముక్తుడు. బస్ స్వశాంతిం అధిగచ్చతి అని చెప్పినాడు. ఇక అంతిమ శ్లోకం, చివరి శ్లోకం, 2వ అధ్యాయంలో చివరి శ్లోకం, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక దీంతో మనం ఎట్లా అంటే తుకారాం మహారాజు ఏ విధంగా ఆ గరత్మంతుడు పంపించండి కదా, విష్ణు భగవానుడు గరత్మంతుని పంపిస్తే అతడు దాని మీద కూర్చొని ఎట్లా వైకుంఠం పోయిండో ఇప్పుడు మనందరం కూడా వైకుంఠం పోయేది ఉన్నది. అయ్యో నా మనవరాలు వాళ్ళని ఇచ్చిపెట్టి నీ ఎట్లా రావాలి అన్నకు, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు కదా. అందుకని ఇప్పుడు మనందరం ఆ బ్రాహ్మీ స్థితిలోకి వెళ్ళిపోదాం. చదవండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్యతే. హే పార్థ, ఓ అర్జున, ఇంత దగ్గర 11వ శ్లోకం నుంచి బోధిస్తూ మొదలు సాంఖ్యయోగం చెప్పినాడు, ఆ తర్వాత నిష్కామ కర్మయోగం చెప్పినాడు, ఆ తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పి చివరికి అంటాడు, హే పార్థ ఏషా బ్రాహ్మీ స్థితి. ఇది బ్రాహ్మీ స్థితి అంటే ఇట్లా ఉంటుంది. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మమునందు స్థిరమై ఉండుట. అంటే బ్రహ్మమునందు స్థిరమై ఉండ, అది ఎట్లా ఉంటుంది? ఏదైనా విచిత్రంగా ఏమైనా ఆసనం వగేర ఉంటాయా అనంటే అదేమి కాదు, బ్రహ్మభావాన్ని పొంది ఉండుట అంతే. ఇక్కడ ఇప్పుడు కొత్తగా బ్రహ్మం కాలే అవుతాడు. ఇదివరకు జీవభావం ఉండే, నేను జీవుని అనే భావన ఉండే, ఆ జీవభావాన్ని తీసేసి బ్రహ్మభావాన్ని పెట్టుకున్నాడు అంతే. ఏం లేదు ఇక్కడ. మోక్షం అంటే ఏమీ లేదు, భక్తు భావం మార్చుకోవడం అంతే, ఏం లేదు. చెప్పాను కదా ఇదివరకు, నేను కర్ణుడిని, నేను రాధాపుత్రుని అనుకున్నవాడు కుంతిపుత్రుని అని తెలుసుకున్నాడు గంతే. కర్ణుల లోపల ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా? పూర్వం ఎట్లున్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు, అట్లే కదా. అదేవిధంగా మనం పూర్వం బ్రహ్మమే ఉన్నాం, ఇప్పుడు బ్రహ్మమే ఉన్నాం. కాకపోతే ఇదివరకు కనుక బ్రహ్మం అనే భావన లేకుండే, జీవభావన ఉండే. నేను జీవుణ్ణి అనే భావన ఉండే. ఆ జీవభావం తొలగించుకొని బ్రహ్మభావాన్ని పొందడం అంతే. ఇక్కడ ఏది లేదు బ్రాహ్మీ స్థితి అంటే. ఏనాం ప్రాప్య, ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన తర్వాత అతడు నా విముహ్యతి, అతడు మోహితుడు కాదు, ఏ మాత్రం కూడా విచలితుడు కాడు, చలించడు, విక్షిప్తుడు కాదు. ఏది ఎదురైనప్పటికీ కూడా అతడు మోహితుడు కాదు. ఈ విధంగా ప్రారబ్ధం ఉన్నంత వరకు ఉండి శరీరంతోనే అప్పుడు జీవన్ముక్తుడుగా వ్యవహరింపబడతాడు. ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తుడుగా వ్యవహరింపబడతాడు. ఎప్పుడైతే ప్రారబ్ధం తీరిపోతుందో
తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అత సంపత్సే. ప్రారంధం తీరిందే తడవు, తత్క్షణమే శరీరం పడిపోతుంది. అప్పుడు అంతకాలేపి, అంత్యకాలంలో కూడా అతడు బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. బ్రహ్మ నిర్వాణాన్ని అంటే బ్రహ్మానందాన్ని, నిర్వాణం అంటే బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తాడు అంత్యకాలంలో కూడా. రుచ్యతి అంటే గచ్చతి అంటే పొందుతాడు. ఈ విధంగా అంత్యకాలంలో కూడా బ్రహ్మచింతన చేస్తున్నట్లయితే అతడు బ్రహ్మమే అయిపోతాడు అని ఒక మంచి అవకాశం ఇచ్చినాడు భగవంతుడు ఇక్కడ మనకందరికీ కూడా. అంటే చివరి దశలో కూడా, చివరి క్షణంలో కూడా ఆ బ్రహ్మభావాన్ని పెట్టుకొని బ్రహ్మచింతన చేసినట్లయితే అతడు బ్రహ్మమే అయిపోతాడు, ముక్తుడైపోతాడు అని చెప్పినాడు. చూడు ఎంత మంచిగా సలహా ఇచ్చిండు. అంటే జీవితాంతం మనము బ్రహ్మచింతన చేయకున్నా కూడా ఆఖరి క్షణం లోపల పరమాత్మను స్మరిస్తే చాలు, అతడు పరమాత్మను పొందుతాడు. ఎంత అల్కగా ఉన్నది పని లేదా? అందుకని మీరు ఇప్పటి నుంచి ఇప్పుడేం తొందర వచ్చింది మనకు? చివరికి కదా, అంత్యకాలంలో కదా. అప్పుడు ఒకసారి రామ అన్నా చాలు, కృష్ణ అన్నా చాలు, శివ అన్నా చాలు, నారాయణ అన్నా చాలు, బస్ వైకుంఠం పోతాం, మనం బ్రహ్మలోకానికి పోతాం. మరి ఇప్పటి నుంచి ఎందుకు తొందర మనకు? అంతేనా లేదా? ఇట్లా కొంతమంది విచారం చేస్తారు. లోకంలో కూడా ఇప్పుడు నిజంగా ఇంతెందుకు, ఇప్పుడు మీరే చూడండి కదా, అంత ముసలోళ్ళే వచ్చిండ్రు కానీ వయసులో వచ్చిండ్రు రైడ్కి, పనికి మానవాళ్ళు వచ్చిండ్రు ఇడికి, పనికి మాలిన వాళ్ళు వచ్చిండ్రు ఇడికి. ఇక ఇంట్లో ఏం పనికి రారు మీరు, ఇక పో ఈడేం పని చేస్తావు, ఆడ కథ జరుగుతుంది ఆడ పో అని అంటే వచ్చిర్రు మీరు కదా. వాళ్ళైతే రారు కదా. అది పరిస్థితి మనది. చూడు, జీవితాంతము మనము విషయాల్లో పడి, సంసారంలో పడి, ఇల్లు వాకిలి పిల్ల బ్యాకలు అని పడి చచ్చి చివరికి నేను రామ అంత అంటే ఆ రామశబ్దం వస్తుందా చివరికి? నువ్వు జీవితాంతము ఏ సంస్కారం చేత ఉన్నావో అదే సంస్కారము అంత్యకాలంలో ముందడికి వస్తుంది. అది మరి జీవితాంతం ఏం చేసినావు? నువ్వు విషయాలు ఏం పడిపడి ప్రపంచం లోపల నువ్వు తిరిగినవు. మరి చివరికి నీకు ఏం గుర్తుకొస్తుంది? లాస్ట్కు చివరికి ఆ ప్రపంచమే యాదికి వస్తుంది. రాముడు యాదికి రాడు, కృష్ణుడు యాదికి రాడు. జడభరతుని దృష్టాంతం మీకు భాగవతంలో విన్నారు కదా. జడభరతుడు అతడు సాధన చేస్తూ ఉన్నాడు, మంచి సాత్వికుడు, మంచి సాధకుడు. అతడు ఒక అరణ్యంలో కుటీరం ఏర్పరచుకొని చక్కగా తన ధ్యానము చింతన వగైరా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా అతడు ఒకసారి స్నానానికని నదికి వెళ్తే అక్కడ ఒక హరిణము అంటే జింక, దాని ఒక సింహము తరుముకుంటూ వచ్చింది. అది భయానికి అది వచ్చి నదిలో దూకింది. నదిలో దూకేసరికి అది మొదలే గర్భవతి ఉన్నది ఆ జింక. ఆ నదిలో దూకేసరికి వెంటనే ఆ పిండం బయటపడ్డది, చిన్నపిల్ల, ఆ శిశువు. ఆ తల్లి ఈదుకుంటూ అది బయటకు వెళ్ళిపోయింది. పాపం ఆ చిన్నపిల్ల కొట్టుకుపోయి చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఈయన అలాగ పట్టుకున్నాడు. ఆ చిన్నపిల్లను పట్టుకొని తల్లి లేదు కదా అని అంత తల్లి వెళ్ళిపోయింది. ఇక ఆ పిల్లని తెచ్చుకున్నాడు, ఆ కుటీరంలో పెట్టుకొని ఇక దానికి ఇక ఆవు పాలు అవి ఇవి పోసుకుంటూ దాన్ని మంచిగా పోషించినాడు అన్నమాట. చూడు, ఈ విధంగా దాన్ని పోషిస్తూ ఉండేసరికి దాని మీద మమకారం ఏర్పడింది. చూసారా? ఇక ఇతడు
ధ్యానం చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, అది ఇది పని చేస్తుంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అది గుర్తుకొస్తుంది. అది ఎక్కడ అక్కడున్నదా, ఇక్కడున్నదా, అది అడవిలోకి వెళ్ళిపోయానా అంటే మళ్ళీ పులులు సింహాలు ఉంటాయి, ఆయనతో తినగల దాన్ని ఎక్కడ అది కనిపించకపోతే ఈ పూజ ఆడ పక్కకు పెట్టి దాన్ని మళ్ళీ వెతికి పట్టుకొస్తాడు. అంత మోహం ఏర్పడింది దాని మీద. అలా ఈ విధంగా మోహం పెట్టుకొని ఉండగా ఉండగా చివరి దశ వచ్చింది అతనికి, అంత్య సమయం వచ్చింది. అప్పుడు ఆ అంత్య సమయంలో ఏది గుర్తుకు రావాలి? ఆ జింక పిల్లనే గుర్తుకొచ్చింది. ఇదొక నియమం ఉన్నది. అంత్య సమయంలో మనము ఏమేమి స్మరించుకుంటూ మరణిస్తామో అవే ప్రాప్తమవుతాయి కాలాంతరంలో, మళ్ళ జన్మలో. ఆ జింక పిల్లను గుర్తు చేసుకుంటూ మరణించేసరికి మళ్ళ జన్మ లోపల అతడు జింకై పుట్టిండు. చూసినరా? అంటే జీవితకాలం అంతా కూడా మన వ్యవహారము ఎట్లా గడిచిందో అంత్యకాలంలో అట్లనే స్మృతికి వస్తుంది, వేరే రాదు. మరి నువ్వు జీవితకాలంలో రామ లేదు, కృష్ణ లేదు, హరి లేదు, నారాయణ లేదు, సాంసారికమైనటువంటి చింతనలు చేసుకుంటున్నావు. మళ్ళీ చివరికి ఏం చింతన వస్తుంది? సాంసారిక చింతననే వస్తుంది. చూసారా? అంత్యకాలంలో నేను భగవత్ చింతన చేస్తా అంటే అప్పుడు రాదు. ఒక ఆయనే మరణోన్ముఖుడు అయిండు. మరణకాలం దగ్గరకు వచ్చింది, ఇక చివరి శ్వాసాలు ఉన్నాయి, కొద్దిగా స్పృహ ఉన్నది అంతే, కొద్దిగా మందిని గుర్తుపడుతున్నాడు. అప్పుడు జీవితమంతా పాపమే చేసిండు వాడు, పుణ్యమైతే చేయలే. ఇక చావు దగ్గరకు వచ్చింది. అయితే కొడుకులు విచారం చేసిండ్రు, పోనీ వీడైతే జీవితం అంతా పాపం చేసిండు, అంత్యకాలంలో కనీసం భగవన్నామస్మరణ చేయిద్దాం ఇతనితో, కనీసం భగవన్నామస్మరణ చేసుకుంటూ మరణించినా కానీ మళ్ళీ జన్మనన్నా మంచి జన్మ వస్తుంది అని వాళ్ళు ఏం చేశారంటే, నాయనా నారాయణ అనే అంటే వాడు అనొత్తలేదురా అంటాడు కానీ నారాయణ అంటలేడు. వాడు అనడానికి వస్తలేదురా అంటాడు కానీ నారాయణ అంటలేడు. వాడు ఒరి దుర్మార్గుడా, అనొస్తలేదని అనొస్తుంది కానీ నారాయణనే అనొత్తలేదు. ఇవి ఎట్లా అనిపించాలి? ఇతనితో ఏమన్నా చేసి ఇతనితో నారాయణ అని అనిపించాలి నోటితోని అనుకొని, పోని నారాయణ 4 అక్షరాలు అనుకున్నా కానీ సగం పేరు అన్నా కానీ సగం పుణ్యం అన్న దొరుకుతుంది అని చెప్పి ఆ కొబ్బరి పీసు తీసుకొచ్చారు. కొబ్బరి నార తీసుకొచ్చి, నాయనా ఇది ఏంటిదే, ఇది చెప్పే అంటే పీసు అన్నాడు వాడు, దరిద్రుడు కదా. పీసు అన్నాడు వాడు కదా. చూసారా? చూడు, పీసు అననికి వచ్చింది కానీ నారా అననికి రాలేదు. ఎందుకంటే వాడికి పుణ్యం లేదు కదా, పాపాత్ముడు ఉన్నాడు వాడు. మరి ఆ పుణ్యకరం ఎందుకు చేయనిస్తుంది? అంతే సమయంలో జీవితం అంతా పాపాలు చేసిండు, చివరికి పుణ్యం చేసుకుంటా అంటే ఎట్లా సంభవం? అట్లా చూసారా? అందుకని నేను మరణము ఆసన్నమైనప్పుడే నేను రామకృష్ణ అంటే అది రాదు, మీకు స్వర్గం లేదు, పరమాత్మ గతి లేదు, మోక్షం లేదు, ఏది లేదు. అందుకని ఇప్పటి నుంచే మీరు ఎప్పటికీ చింతన చేస్తూ ఉండాలి. ఇట్లా ఒక కవి అంటాడు, ఆయన బిల్వమంగళుడు అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఆయన అంటాడు, కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానసరాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే
చక్కగా వర్ణించినాడు. హే కృష్ణ, చూడు, ఎల్లప్పుడూ నిరంతరము నీ యొక్క పాదకముల యందే నా మనసు సంలగ్నమై ఉండాలి సుమా. ఎందుకనంటే మరణ సమయం లోపల నా కంఠానికి కఫవాతాలు వచ్చి నిరోధం చేస్తే నేను కృష్ణ అనగలనా, గోవింద అనగలనా, మాధవ అనగలనా? అనలేను. మరి మరణ సమయంలో స్మృతి తప్పిపోతుంది. మరి స్మృతి తప్పిన తర్వాత నేను నీ స్మరణ చేయగలనా? చేయలేను కదా. అందుకని నా జీవితం ఉన్నంత వరకు ఎల్లప్పుడూ నీ యొక్క స్మరణనే నేను చేస్తూ ఉండాలి. నా మనసు ఎప్పుడు కూడా నీ పాదాల చెంతనే సంలగ్నమై ఉండాలి అని ఈ విధంగా కోరుకుంటాడు ఆ భక్తుడు. మీరేం కోరుకుంటారు చెప్పండి? ఎల్లప్పుడూ నా మనముడు నా దగ్గర ఉండాలి కదా. ఇట్లాంటి పాడు కోరికలు కోరుకుంటారు. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉండండి. మరి ఇటువంటి స్థితి, ఇటువంటి బ్రాహ్మీ స్థితి మనకు కలగాలంటే మనం ఏం చేయాలంటే సద్గురువులను ఆశ్రయించాలి, సత్శాస్త్రాన్ని ఆశ్రయించాలి, సత్సంగం చేస్తూ ఉండాలి. అది కూడా నిత్య నిరంతర ఆదరణీయంగా ప్రతినిత్యము సత్సంగం ఉండాలి. ఏదో ఈ 4 నెలల్లో 3 నెలల్లో ఒకరోజు అని ఇట్లా కాదు, ప్రతి నిత్యం సత్సంగం ఉండాలి కదా. నిరంతరం నిత్యం అనంటే ఏదో ఒకసారి లేవగానే రామ, అలా పండుకునేటప్పుడు రామ, నేను రోజు అంటానా, నిత్యం అంటానా అంటే కుదరదు. నిరంతరం ఎల్లప్పుడూ అదే భగవత్ చింతన జరుగుతూ ఉండాలి. మరి ఎప్పటికి భగవత్ చింతన చేస్తుంటే మేము పనులు ఎప్పుడు చేసుకోవాలి అని అంటారేమో, అడుగుతారా లేదా? ఇప్పుడు మీరు వంట చేస్తారు కదా, బాసనలు తోముతారు, ఇల్లు శుభ్రం చేస్తారు, బట్టలు ఉతుకుతారు, అన్ని పనులు చేసుకుంటారు కదా. చేసుకునేటప్పుడు మీ చేతులు కానీ మీ మనసు కానీ సహజంగా దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. వంట చేసేటప్పుడు అది గంట దింపుతూనే ఉంటుంది, అది ఉడికిందా లేదా చూస్తూనే ఉంటుంది, దాని పని అది చేసుకునే ఉంటుంది. అప్పుడు మీరు ఏమి చింతన చేయకుండానే మనసంతా ఆ వంట మీదనే పెట్టి చేస్తారా? ఏం చింతన చేయరా? మీ మనసులో ఏం ఆలోచన రాదా? వస్తుంది కదా. మరి ఎప్పుడైతే మనసులో వేరే ఆలోచన నడుస్తున్నా కానీ మీ వంట పని నడుస్తుందా లేదా? నడుస్తుంది కదా. మరి ఆ ఆలోచనకు బదులు భగవత్ చింతన చేస్తే ఏం పోతుంది మిమ్మల్ని? రామ రామ అనుకుంటా చెయ్యండి, శివ శివ అనుకుంటా చెయ్యండి కదా. ఆ పాత్రలు తోమేటప్పుడు రామ్ రామ్ అని తోమితే దాని మైలవా మీ మైలవా? మీ అంతఃకరణంలో పాపదోషం బాయే, దాని మైలవా? అయినా లేదా? 2 విధాల ఫాయిదా ఉన్నదా లేదా? మరి ఇటు భగవత్ చింతన అవుతుంది, ఇటు పనులు కూడా అవుతాయి కదా. ఏదన్నా సూక్ష్మమైనటువంటి పనులు కనుక ఉంటే, ఏదైనా కంప్యూటర్ పని అదో ఇదో అంటే మనసు అక్కడ పెడితేనే ఆడ పని అవుతుంది. మనసు ఆడ లేకపోతే పని ఖరాబ్ అవుతుంది, చెడిపోతుంది. అట్లాంటి పనులు ఉన్నప్పుడు ఆ పని పూర్తికి మనసు ఆ పని యందు పెట్టండి. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ భగవత్ చింతన చేయండి. ఇట్లా ఈ ప్రకారంగా నిత్య నిరంతరంగా మరి ఆదరణీయంగా చేయాలి. అంటే ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా చేయాలి. ఏదో మహారాజు వచ్చి చెప్పిపోయిండు రోజు చేయమని ఏదో కర్మగాలిగా చెయ్యాలి, ఇక చేయక తప్పుతుందా అని ఇదొక పీడ అనుకొని చేయొద్దు. ప్రేమతోని ఆదరపూర్వకంగా చేయాలని పతంజలి భగవాన్ చెప్పిండు, నేను చెప్పడంలే. అందువల్ల ఎల్లప్పుడూ చింతన చేయండి, గురు భక్తులు కండి, గురువులను ఆశ్రయించండి, గురువుల ద్వారా ఉపదేశాన్ని పొందండి, సత్సంగాన్ని చెయ్యండి కదా. ఊరికొక్కడు గురు భక్తుడైనా కానీ ఊరంతా బాగుపడుతుంది కదా. ఇప్పుడు ఏదైనా చెడ్డ పని చేయడానికి వాడిని చూసి ఇంకోటి చెడిపోతాడా లేదా? వాడే చేస్తాడు, నాకేమైతే నేను కూడా చేస్తా అంటాడు. అంటే వాడిని చూసి
ఇంకోటి తయారైందా లేదా? అట్లా భక్తులు కూడా అంతే. ఒకరు మంచిగా భక్తి చేస్తున్నారంటే వాళ్ళు మంచిగా శాంతి సమాధానంతో ఉంటున్నారు, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు, వాళ్ళకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఇంకొకరు కూడా తయారవుతారు. వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇట్లా ఊరంతా భక్తులైపోతారు. ఒక్కడైనా చాలు. చూసానరా? ఒకసారి ఒక గురువు, మంచి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, మంచి సాధువు, మంచి గొప్ప మహాత్ముడు. అతనికి చాలామంది శిష్యులు ఉండరు. అయితే సన్యాసి ఉన్నాడు అతడు. సన్యాసి అంటే ఒక దగ్గర ఉండొద్దు కదా. సన్యాసి తిరగకపోతే చెడిపోతాడంట, గృహస్థుడు తిరిగితే చెడిపోతాడంట. మీకు ఎరికేనా? గృహస్థుడు అయితే తిరిగితే చెడిపోతాడు. ఎందుకంటే గృహస్థుడు ఉన్నాడు, వానికి ఎన్నో పనులు ఉంటాయి, కుటుంబాన్ని పోషించేది ఉంటుంది. వాడు ఊళ్ళు తిరుక్కుంటూ ఉంటే నడుతుందా? నడవది. సన్యాసి ఒక దగ్గర ఉంటే వాడు చెడిపోతాడు. ఏం చేయాలి మరి? సన్యాసి తిరగాలి. ఓ గ్రామం విడిచిపెట్టి ఇంకో గ్రామం, ఓ గ్రామం విడిచిపెట్టి ఓ గ్రామం, పరివ్రాజకుడు అంటారు వాళ్ళకు. తిరుగుతూ ఉండాలి. ఒక దగ్గర ఉంటే చెడిపోతాడు సన్యాసి ఎప్పుడు కూడా. చాతుర్మాసంలో అంటే వర్షాకాలం కాబట్టి అతనికి ఒక దగ్గర ఉండమని చెప్పింది ఉన్నది 4 మాసాలు. అందుకని వచ్చిన వీడికి. ఇక చాతుర్మాసం అయిపోయిందా, ఇక తిరుగుతూనే ఉండు. ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం, ఒక గ్రామం తర్వాత మరొక గ్రామం. పరివ్రాజకులకు ఈ విధమైన విధానం ఉన్నది. నారద పరివ్రాజకోపనిషత్తులో ఇట్లా చెప్పింది ఉన్నది. అయితే ఆ గురువు శిష్యులను వెంబడించుకొని అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక గ్రామం తర్వాత మరొక గ్రామం ఇట్లా పోతూ ఉన్నాడు. పోగా ఒక పెద్ద పట్టణం సమీపంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక సాధువుకు, సన్యాసికి ఎవడు దిక్కు కదా? ఇక ఎక్కడెవడు దిక్కు లేకపోతే దేవాలయమే దిక్కు, అంతే కదా? అంతే. చూసినారు ఊరు బయట ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో శిష్యులు తాను విడిది చేసినారు. అక్కడ విడిది చేసిన తర్వాత ఇక ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది, ఒక సాధువు వచ్చిండంట, ఒక మహాత్ముడు వచ్చిండంట, చాలా గొప్పవాడంట అని అందరికీ తెలిసింది. తెలిస్తే ఇక ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు అతని దగ్గరికి. ఇక వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏదైనా మంత్రం చెప్పు, ఏదైనా ఉపాయం చెప్పు, ఏదైనా జపమో తపం ఏదో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక కొందరికి ఉపదేశం ఏమంటే ఉపదేశం కూడా ఇస్తూ ఉన్నాడు. ఇక గ్రామ పెద్దలు కూడా అందరూ వచ్చిండ్రు. అందరూ కూడా అతని దగ్గర సత్సంగం చేస్తుండ్రు ప్రతిరోజు కూడా. ఈ విధంగా ఉంటుండగా ఆ ఊరు బయట ఒక నిమ్న జాతికి సంబంధించినటువంటి వాడు, ఎస్టీలు అంటారు కదా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు కదా, ఎస్టీ వాళ్ళు, చిన్న జాతి వాళ్ళు, నిమ్న జాతి వాళ్ళు. ఆ ఊరు బయట ఒక చిన్న గుడిసె వేసుకొని ఉన్నాడు. ఆయన వృత్తి ఏంటంటే దొంగతనం చేసేది. ఆయన వృత్తి ఏంటంటే దొంగతనం చేసేది, వేరే పని లేదు. ఇక ఆ దొంగతనమే ఆయన జీవికా వృత్తి. అందరికి ఎరికే వీడు దొంగ అని. ఇక వాళ్ళ జాగ్రత్త లోపల వాళ్ళు ఉంటారనుకోండి. ఎప్పుడన్నా వీడు ఏమన్నా ఎత్తుకపోయేటి పరిస్థితి ఉంటుందని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండేవారు. అయితే వానికి కూడా తెలిసింది మహారాజు వచ్చిండని. అప్పుడు తాను కూడా మంచిగా నమ్ర భావతతో, ప్రేమతో, భక్తితో కొన్ని పుష్పాలు తీసుకున్నాడు. చేతిలో పుష్పాలు తీసుకొచ్చి ఆ మహాత్ముని దగ్గరికి వచ్చిండు. ఆ కాళ్ళ మీద పుష్పాలు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసిండు. చూడు, వాడు దొంగ అయినా కానీ వానికి ఆ బుద్ధి పుట్టింది. అంటే మహాత్ములను దర్శించుకున్నంట దూరం నుంచి చూస్తేనే బుద్ధి మారుతుంది. అది మహాత్ముల్లో ఉన్నటువంటి అది వైశిష్టం. అయితే పూలు సమర్పించండు, సాష్టాంగ నమస్కారం చేసిండు.
ఆ స్వామిని పాదాలు దర్శించుకున్నాడో లేదో అంతలోనే వానికి ఒక శుభేచ్ఛ కలిగింది, బుద్ధి మారింది వానికి. బుద్ధి మారి అంటాడు, మహాత్మా నాకు ఏదన్నా మంత్రోపదేశం చెయ్యి, నా జన్మ ధన్యమయ్యేలాగా ఏదైనా ఉపదేశం చెయ్యి అని అన్నాడు. అప్పుడు ఇక్కడ గ్రామ పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరూ చూసి, స్వామీజీ స్వామీజీ వాడు దొంగ ఉన్నాడు, వాడు చెయ్యని పాపం లేదు, మహామూర్ఖుడు ఉన్నాడు, మహానీచుడు ఉన్నాడు, మహాపాపిష్టి ఉన్నాడు, వానికి ఉపదేశం చేయొద్దు సుమా అని వీళ్ళు అంటారు. అప్పుడు ఆ మహాత్ముడు అంటాడు, నిజమేనా నాయనా అంటే, నిజమే స్వామీజీ, నేను చేసే పనే దొంగతనం, దొంగతనం వృత్తి మీదనే నేను బతుకుతా, నాకు వేరే జీవికా వృత్తి ఏమి లేదు ఇక అని వాడు సత్యం చెప్తాడు. అప్పుడు వాడు సత్యం చెప్పిండని సంతోషపడతాడు ఆయన గురువు. అప్పుడు సంతోషపడి, నాయన చూడు, దొంగతనం మంచి పని కాదు కదా, పాపాలు చేయడం మంచి పని కాదు కదా, ఇతరులను దుఃఖపెట్టడం మంచి పని కాదు కదా, అబద్ధాలు ఆడడం మంచి పని కాదు కదా. అవును స్వామీజీ నిజమే, అందుకని నువ్వు ఈ కాడి నుంచి అట్లాంటి పనులు చెయ్యొద్దు, అట్లాంటి పనులు చెయ్యను అని నాకు మాట ఇస్తే నీకు ఉపదేశం ఇస్తా అంటాడు. అంటే వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, స్వామీజీ నువ్వు చెప్పినవన్నీ సరిగ్గా పాటిస్తా, కానీ దొంగతనం మాత్రం మానా. ఎందుకంటే నా జీవిక వృత్తి అదే, నా పిల్లల్ని పోషించుకోవాలంటే నాకు వేరే ఉపాయం లేదు, మరి నేను ఎట్లా బతకాలి, అందుకని దొంగతనం మాత్రం మాన, మిగతా నువ్వు చెప్పినవి అన్నీ కరెక్ట్ పాటిస్తా, అబద్ధం ఆడ, పాపాలు చెయ్య, ఎవరికి దుఃఖ పెట్ట, ఏ పని చెయ్య, కానీ దొంగతనం మాత్రం చేస్తా అంటాడు వాడు. అప్పుడు ఆ స్వామీజీ అనుకుంటాడు, వీడైతే సత్యం మాట్లాడుతున్నాడు, పోనీ పద, ఉపదేశం ఇచ్చిన తర్వాత వాని బుద్ధే మారవచ్చు అనుకుంటాడు. ఉపదేశం ఇస్తాడు. ఆయన సరే కొన్నాళ్ళ పాటు, అది నేను ఎక్కువ అనుమతి ఇవ్వ, నువ్వు దొంగతనం చేస్తా అన్నావు కదా, చేసుకో, కానీ కొన్నాళ్ళ పాటే చేసుకో, ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక వృత్తిని వేరే మంచిగా ఒక నిజాయితీ పరుడుగా బతికేటువంటి ఒక ఉపాధిని సంపాదించుకొని నువ్వు బతకాలి, కానీ ఎల్లప్పుడూ ఇట్లా దొంగతనం చేయొద్దు అని చెప్తాడు. సరే స్వామీజీ అంటాడు. అప్పుడు ఇక ఈ పరివ్రాజక మహాత్ముడు ఆయన ఎప్పటికి ఉంటాడా గ్రామంలో, అంత ఇక ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత అంత ఆ ఊరు ఇడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక కొన్నాళ్ళ దగ్గర ఏదో వరకు దొంగతనం చేసినవి ఉంటుంది కదా, ఏమైనా సంపాదించింది ఉంటుంది కదా, అది ఒడిశా దగ్గర మళ్ళీ దొంగతనం చేయలే అతడు. ఇక పూర్తిగా అంతా ఒడిచిపోయింది. ఇక తిండికి కరువు వచ్చింది, పిల్లలకు, భార్యకు, తనకు తిండికి కరువు వచ్చింది. గురుదేవుడేమో దొంగతనం చేయకమన్నాడు కదా, నీకు అతి కష్టం ఉంటే కొన్నాళ్ళ పాటు చేసుకోమన్నాడు కదా. సరే ఇప్పుడైతే నాకు ఏమీ లేదు ఇంట్లో, మరి జీవన నిర్వహణ జరగాలి కదా అని చెప్పి నేను ఈరోజు దొంగతనాన్ని చేస్తా ఇక అనుకున్నాడు. మరి ఎవరి ఇళ్ళల్లో దొంగతనం చేస్తే బాగుంటుంది విచారం చేసిండు. మామూలు వాళ్ళు ఉన్నారనుకో, కూలి కైకిలి చేసుకునేటువంటి వాళ్ళ ఇళ్ళలో దొంగతనం చేస్తే వాళ్ళకు బాధ అవుతుంది పాపం, వాళ్ళు ఏదో కొద్దిగా గొప్ప సంపాదించుకున్నారు, ఆయనతో నేను దొంగిలించుకుంటే వాళ్ళకి కష్టం కదా. చేస్తే దొంగతనం చేస్తే మంచోళ్ళ ఇంట్లోనే చేయాలి కదా, కొడితే పులినే కొట్టాలి అంటారా లేదా? అట్లా ఈ దొంగతనం చేయాలంటే ఇప్పుడు రాజు ఇంట్లోనే దొంగతనం చేయాలి. రాజు ఇంట్లో దొంగతనం చేస్తే ఎంత దొంగతనం చేసినా, ఎంత దొంగిలించినా కానీ అతనికి ఏమి దుఃఖం కలగదు, మస్తు ఉంటుంది అతనికి కదా. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఎంతో ఉంటుంది. అలా నేను ఎంత తెచ్చుకుంటా, ఏదో కొద్దా నాకు సరిపడేంత తెచ్చుకుంటా, ఆయనకేం దుఃఖం కాదు కదా. ఆ రాజు ఇంట్లోనే దొంగతనం చేయాలని వాడు పెద్ద రాత్రి
ఆ, వాడు బయలుదేరిండుగా దొంగతనం చేయడానికి. ఆ తాళ్ళ నిచ్చెన ఉంటుంది. తాళ్ళ నిచ్చెన అంటే తాడుతోనే నిచ్చెనలాగా అల్లుతారు వాళ్ళు. ఉమ్. దానికి మీద ఒక కుండి ఇనుపది, అది ఇసిరేస్తే పోయి ఆ గోడ అవతల పడి ఆ గోడకు చిక్కుకొని అది తగులుకోవాలి గట్టిగా. అప్పుడు ఇట్లా గుంజినా కానీ ఇక అది కిందికి రాదు, ఇక వీడెక్కొచ్చు పైకి. అట్లాంటివి తీసుకున్నాడు. ఆ గోడకు కన్నం చేయాలంటే, గోడకు రంధ్రం చేయాలి కదా దొంగతనం చేయాలంటే, దానికి గుణపము అవి ఇవి అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకొని బయలుదేరినాడు. బయలుదేరి ఇక రాజు యొక్క రాజవాడ దగ్గరికి పోయినాడు. ఆ రాజు యొక్క అంతఃపురానికి చుట్టూ ప్రహరీ గోడ, పెద్దది కోట గోడలాగా ఉంది, ప్రహరీ గోడ ఉంది. అక్కడికి పోయి ఇప్పుడు నేను ఈ గోడ దాటి లోనికి పోవాలి అంతఃపురంలోకి అని విచారం చేస్తుండగా అదే సమయానికి స్వయంగా ఆ రాజే అతడు మారువేషంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలను పరీక్ష చేయడానికి, అంటే నా పరిపాలన లోపల ప్రజలు సుఖంగా ఉన్నారా, నన్ను గురించి ఏమన్నా విపరీతంగా మాట్లాడుకుంటున్నారా. ఇది రాజు యొక్క కర్తవ్యం ఉంటుంది. రామచంద్రుడు కూడా అట్లా చేసేవాడు. శ్రీరామచంద్రుడు కూడా మారువేషం వేసుకొని ప్రజల్లో తిరిగేవాడు రాత్రిపూట. రాజు యొక్క కర్తవ్యం ఉంటుంది. అంటే ప్రజల్లో ఏదైనా లోపం ఉంటే అది సరిపెట్టాలి, రాజు కర్తవ్యం ఉంటుంది. అయితే ఆ రాజు మారువేషం వేసుకొని తాను కూడా ఆ రాజవాడ ఆ కోట గోడ నుంచి మెల్లగా ఊరిలోకి పోదామని ఆయన కూడా వచ్చేసాడు. ఇద్దరు తటస్థపడి ఉన్నారు, ఈ దొంగ ఆ రాజు. స్వయంగా ఆ రాజుంటినే దోద్దామని వచ్చిండు వీడు. ఆ రాజే వినికి తటస్థపడిండు. అప్పుడు ఎవరు అన్నాడు. అనేసరికి నువ్వెవరు అని వీడు అంటాడు. అంటే రాజు ఏమంటాడు, నేను దొంగని అంటాడు. రాజు నేను దొంగని అంటాడు. నేను దొంగనే అని వీడు అంటాడు. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? రాజు యొక్క అంతఃపురం లోపల నేను దొంగతనం చేయడానికి వచ్చాను అంటాడు. అట్లనా, సరే నువ్వు లోపలికి పో, నేను బయట ఉంటా అంటాడు ఈ రాజు. స్వయంగా రాజు, నువ్వు లోపలికి పో, దొంగతనం చేసుకొని రా, నేను బయట కాపలా ఉంటా అంటాడు. అప్పుడు ఇక వాడు ఆ తాళ్ళ నిచ్చెన ఇసిరి వేసిండు మీదికి, ఆ నిచ్చెనతో మీదికి ఆ కోట కూడా దాటిండు, లోన దుంకిండు. దుంకిన తర్వాత అంతఃపుర గోడలు ఉంటాయి మళ్ళీ లోన. అప్పుడు ఆ అంతఃపుర గోడ కన్నం వేసిండు, రంధ్రం చేసిండు. మనిషి ఇదే అంతా రంధ్రం చేసిండు. లోనికి పోయిండు. లోనికి పోయి ఆ రాజవాడలోకి పోయేసరికి రాణి ఎక్కడైతే పడుకున్నదో మంచం మీద సరిగ్గా అదే గదికి వాడు కన్నం వేసిండు. రాణి ఎక్కడైతే పడుకుందో అదే గదికి కన్నం వేసిండు. ఆ గదిలో ప్రవేశించు పోయే వరకు మంచం మీద ఆమె పడుకున్నది. మంచి ఆభరణాలన్నీ ధరించుకొని, ఆ ఆభరణాలు ఎట్లా ఉంటాయి, బంగారు ఆభరణాలకు అన్నీ ముత్యాలు రత్నాలు అన్నీ పొదుపబడి ఉంటాయి. ఇట్లా చెక్ ఇట్లా మెరుస్తూ ఉన్నది ఆ రత్నాల హారాలన్నీ. అవన్నీ ఆమెను చూసేసరికి వానికి అనిపించింది, ఒక దేవతలాగా అనిపించింది ఆమె. అరే ఈమె సొమ్ములు నేను ఎట్లా అపహరించుకుపోవాలి, పైగా ఆమె రాజు భార్య ఉన్నది. అంటే దేశానికే పరిపాలించేటువంటి రాజు యొక్క భార్య అంటే ఆమె దేశ ప్రజలందరికీ తల్లి లాంటిది, రాజు తండ్రి లాంటి వాడు కదా. అటువంటి ఆమె సొమ్ములు దొంగిలించేది బాగుండదు అనుకున్నాడు. ప్రేమతోని భక్తిభావంతోనే ఆమె మంచం చుట్టూ ప్రదక్షిణ చేసినాడు. వాడు మంచం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆమె కాళ్ళకాడికి పోయి నమస్కారం చేసిండు. నేను దొంగతనానికి వచ్చిన తల్లి, నన్ను క్షమించు అంటాడు వాడు. చూడు, దొంగతనానికి పోయినాడు. ఇక వేరే పక్క గదిలోకి పోయినాడు. అక్కడ అన్నీ వజ్రాలు వేడాలు అన్నీ ఉన్నాయి, పెద్ద పెట్టెలు ఉన్నాయి, బంగారు పెట్టెలు ఉన్నాయి. వాడు అనుకున్నాడు, ఈ పెట్టెలు అయితే నేను ఎట్లా మోసుకపోవాలి, నేను ఇవన్నీ ఎట్లా మోసుకపోవాలనుకున్నాడు.
ఏదో నాకు అవసరం ఉన్న కాడికి కొన్ని రత్నాలు తీసుకుంటా అనుకున్నాడు. ఒక పెట్టె తెరిచి చూస్తే అందులో 5 రత్నాలు ఉన్నాయి, మంచి మంచి విలువైనటువంటి రత్నాలు. ఒక్కొక్క రత్నం కోట్ల విలువలు చేస్తుంది కదా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న అప్పుడు ఉన్నటువంటి కోహినూరు వజ్రము ఇప్పుడు ఎక్కడుంది? బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంది. అప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు తీసుకుపోయారు. అదొకటి ఏంది, ఎన్నో తీసుకుపోయారు కదా. అయితే మంచి నాణ్యమైనటువంటి విలువైనటువంటి 5 రత్నాలు తీసుకున్నాడు. తీసుకొని ఇక మళ్ళా బయటకు వచ్చినాడు. ఇక బయటకు వచ్చి మళ్ళా తాడుతోని మళ్ళా బజార్లోకి వచ్చినాడు, వీధిలోకి వచ్చినాడు. వీధిలోకి వచ్చే వరకు రాజు అక్కడనే ఉన్నాడు. అప్పుడు ఇక మరి ఇద్దరు తోడు దొంగలే కదా, ఇద్దరు దొంగలే కదా ఇప్పుడు. మరి ఇద్దరు దొంగతనం చేసిన సొమ్ము ఇద్దరు పంచుకోవాలి. అందుకొని ఇగో నేను ఎక్కువ కష్టపడ్డా కాబట్టి నేను 3 రత్నాలు తీసుకుంటా, నీకు 2 రత్నాలు ఇస్తా. సరే అన్నాడు ఆ రాజు. అయితే ఆయనకు 2 ఇచ్చాడు, ఈయన 3 తీసుకున్నాడు. ఈ దొంగ పోయాడు. తెల్లారిన తర్వాత ఆ కన్నం వేసిన సంగతి, ఆ పెట్టెలు తెరిచిన సంగతి తెలుస్తుందా లేదా? అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి ఆ పని చేసే వాళ్ళకు భయం వేసింది. ఎందుకంటే ఈ పెట్టెలన్నీ తెరిచి ఉన్నాయి, పని చేసే వాళ్ళు దొంగతనం చేసినారని మా మీద దొంగతనం పడితే ఎట్లా అని భయం వేసి పరుగున పోయి రాజా 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 ఏమున్నది, దొంగతనం జరిగింది అంతఃపురంలో అన్నాడు. అంటే ఎక్కడ అంటే అంతఃపురంలో అక్కడ జరిగింది, ఒక పెద్ద కన్నం వేస్తున్నా ఇట్లా అన్నారు. అప్పుడు మంత్రిని పిలిచినాడు రాజు. మంత్రిని పిలిచి, ఏ మంత్రి ఓ అదేదో దొంగతనం జరిగిందట, అది ఏమేమి జరిగింది, ఏమేమి వస్తువులు పోయినాయి, మరి ఎవడు దాన్ని దొంగిలించండు అంత తనిఖీ చేసి నాకు మొత్తం దాని రిజల్ట్ నాకు కావాలి. ఎవడు వాడు దొంగతనం చేసింది, వాడు ఏమేమి దొంగిలించండు అన్ని వివరాలు నాకు కావాలి అని అంటే మంత్రి ఒక్కడే పోయాడు. మొట్టమొదలు ఆ దొంగతనం చేసిన గదిలోకి పోయి చూశాడు. అన్ని బంగారు పెట్టెలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. చూశాడు, వానికి కళ్ళు తిరిగినాయి ఆ మంత్రికి. అబ్బా ఇంత ధనం ఉన్నదా అనుకున్నాడు వాడు. అయితే ఎట్లాగ దొంగతనం అయితే జరిగింది. దొంగోడు ఎవడో వచ్చి ఎత్తుకపోయాడు. ఇళ్ళ నుంచి 2 పెట్టెలు నేను తీసుకుపోయినా కానీ దొంగని మీద పెట్టవచ్చు కదా. ఇంట్లో 2 నుంచి 2 పెట్టెలు నేను దొంగిలించి దొంగోడే ఎత్తుకపోయాడని చెప్పొచ్చు కదా. అందుకని వాడు 2 పెట్టెలు తప్పదీసిండు. వాడు బంగారు పెట్టెలు 2 బంగారు పెట్టెలు తప్పదీసి వాని ఇంటికి మెల్లగా గుప్తంగా జారేసిండు కదా. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అట్లా కొన్ని. అయితే మళ్ళీ తిరిగి వచ్చాడు మంత్రి. ఏం సంగతి ఏమందంటే, నిజంగా రాజా దొంగతనం జరిగింది, 2 పెట్టెలు పోయినాయి, 5 వజ్రాలు పోయినాయి. 2 పెట్టెలు దొంగిలించండు దొంగోడు, మళ్ళీ 5 వజ్రాలు కూడా పోయినాయి అంటాడు. రాజు ఆలోచించాడు. ఎందుకంటే దొంగతనం జరిగిన కాడ ఈయనే ఉన్నాడు కదా. ఆ దొంగిలించినడు పెట్టెలైతే ఎత్తుకపోలే, కేవలం 5 వజ్రాలు దొంగిలించి 2 వజ్రాలు నాకే ఇచ్చిపోయిండు వాడు. 2 పెట్టెలైతే వాడు ఎత్తుకపోలే. ఇది ఏదో గూడు పుట అని ఉన్నది. సరే వాడెవడో వాడిని పట్టండి, ఎక్కడున్నా కానీ వాడిని పట్టండి, వాడు దొంగిలించిన ఆ వస్తువులన్నీ తీసుకురండి, వాడిని కూడా తీసుకురండి అని అంటే ఇక వాళ్ళు శోధించారు. ఇక దొంగతనం చేసేవాడైతే అందరికి ఎరిగే ఉన్నాడు, వాడు ఊరు బయట. నేరుగా వాని దగ్గర పోయి, అరే నువ్వే దొంగతనం చేస్తున్నావు అని అంటే ఇక వాడు కాసేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నేను దొంగతనం చేసిన సడన్గా చెప్తారా? చెప్పరు. ఇందులోపల పక్క వాళ్ళు వీళ్ళు ఇంకా గుడిసెలల్లో వాళ్ళు ఉంటారు కదా, నిమ్న జాతి వాళ్ళను కొడుతున్నారు వీళ్ళు పోయి. ఎవరు? ఈ రాజభటులు. ఎవడరా దొంగతనం చేసింది చెప్పురి అని కొడుతున్నారు వాళ్ళను. అప్పుడు ఈ దొంగకు సహనం కాలే. సహనం కాక, అయ్యా ఏ రాజభటులారా, వాళ్ళు ఎవరు దొంగతనం చేయలేదు, ఉల్తిగా వాళ్ళ కొట్టకుండ్రి, వాళ్ళ అమాయకులు నిర్దోషులు ఉన్నారు, వాళ్ళు దొంగతనం చేసింది నేను, నన్ను కొట్టుండ్రి అన్నాడు.
అప్పుడు నువ్వేనా? నేనే. మరి ఆ 2 పెట్టెలు తీసుకురా, ఆ వజ్రాలు తీసుకురా అంటే అతడు అంటాడు, అయ్యో నాకు 2 పెట్టెల సంగతి ఎరకలే, వజ్రాలు అయితే దొంగిలించినది సత్యం. ఆ వజ్రాలు దొంగిలించినందుకు ఏం శిక్ష విధిస్తారో విధించండి, కానీ ఆ పెట్టెల సంగతి నాకు తెలియదు అని ఆయనతో రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు దగ్గరికి తీసుకొచ్చి రాజు ముంగట్నే కొరడాలతో కొట్టడానికి ప్రయత్నం చేసినారు. వస్తే అప్పుడు ఆగండి అని రాజు వాళ్ళని ఆపుతాడు. ఆపి ఏమంటాడంటే, చూడు, మంత్రులు, సామంత్రులు, రాజభటులు, పనిచేసేవాళ్ళు, సిబ్బంది, మీరందరూ కూడా ఇక్కడే ఉండాలి, ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలొద్దు అని శాసనం చేసిండు. వాడిని ఏమనొద్దు అని చెప్పి వేరే కొందరి మందిని వీళ్ళందరి ఇళ్ళల్లో శోధన చేయడానికి పంపించాడు. ఎవరెవరు పనిచేసే వాళ్ళు ఉన్నారు, మంత్రి ఇల్లు ఎక్కడ అని అందరి ఇళ్ళల్లో శోధన చేస్తే మంత్రి ఇంట్లో 2 పట్టెలు దొరికినాయి. మంత్రి ఇంట్లో 2 పెట్టెలు దొరికినాయి. ఆ పెట్టెలు తీసుకొని వచ్చారు. ఎక్కడ దొరికినాయి? మంత్రి ఇంట్లో. అప్పుడు మంత్రికి చల్ల చెమటలు వచ్చినాయి కదా. అప్పుడు ఏం మంత్రి, నిజమేనా? నిజమే అంటాడు. తప్పుడు చెత్తలేదు, అది పెట్టయ్యా. అప్పుడు రాజు మంత్రిని అంటాడు, ఏమరా, నువ్వు విశ్వాసపాత్రుడవని నీకు రాజ్యభారం అంతా అప్పచెప్పి నేను ఉంటే నువ్వే నాకు ద్రోహం చేయడానికి తలపెట్టినవా అని చెప్పి ఆ మంత్రి పదవి నుంచి వాడిని డిస్మిస్ చేస్తాడు. డిస్మిస్ చేసి ఈ దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగను మంత్రిగా చేస్తాడు. అప్పుడు వాడు అంటాడు, అయ్యా నాకు చదువు రాదు, సంధ్య రాదు, నేను దొంగను, నేను ఈ మంత్రి పదవిని ఎట్లా నేను నిర్వహిస్తా, నాకెట్లా సాధ్యం అని అంటే, చూడు, నీకు గురువును నేను అప్పచెప్తా, నీకు చదువు నేర్పుతాడు, విద్య నేర్పుతాడు, మరియు ఆధ్యాత్మ విద్య కూడా నేర్పుతాడు, నువ్వు నేర్చుకుంటూ ఉండు, ఇటు మంత్రి పదవి చెయ్యి అని చెప్పి అతనికి మంత్రి పదవి ఇచ్చి, ఇదివరకే మంత్రి ఇల్లు ఉండేను, ఆ ఇల్లు వీనికి అప్పచెప్పాడు, నువ్వు వచ్చి వాని ఇంట్లో ఉండు అంటే ఆ మంత్రిని మొత్తం ఊళ్ళో నుంచి కాదు, పట్టణం నుంచి, రాజ్యం నుంచే వెళ్ళగొట్టారు. ఈ విధంగా ఆ ఒక్కడు దొంగతనం చేసినోడు కూడా మంత్రి అయిపోయాడు. చూడు, మంత్రి అయిపోయిన తర్వాత ఇంతలో కొన్నాళ్లకు ఆ ఉపదేశం చేసిన గురువు వచ్చిండు. మళ్ళా తిరుక్కుంటూ ఆయా రాజ్యం తిరిగి మళ్ళా వచ్చిండు. వచ్చేసరికి ఆ గురువు వచ్చిండట అని ఈ మంత్రి పదవిలో ఉన్న దొంగకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ దొంగకు, మంత్రి పదవిలో ఉన్నాడు దొంగకు తెలిస్తే, అప్పుడు ఈ మంత్రి పదవిలో కుర్చీలో కూర్చున్నప్పుడే, రాజు ఎదురుగా ఉన్నప్పుడే ఇట్లా గురువుగారు వచ్చిండని అనగానే వెంటనే ఆ మంత్రి వేషమంతా అక్కడిదక్కడనే వదిలిపెట్టి మళ్ళీ పూర్వం ఎట్లా దొంగ వేషంలో ఉండే ఆ బట్టలతోని, ఆ వేషంతో పరుగున గురువు దగ్గరికి వెళ్ళినాడు. పోయి నమస్కారం చేసి, స్వామీజీ మళ్ళీ తిరిగి వచ్చారా, నా జన్మ ధన్యమైపోయింది, మీరు చేసిన ఉపదేశంతో నేను ధన్యుణ్ణి అయిపోయినాను అని అక్కడ అంటే, వీడు పరుగున వెళ్ళిపోయాడు, చెప్పక చెయ్యక, ఎక్కడ పోయేది కూడా చెప్పకుండా వీడు వెళ్ళిపోయాడని రాజు వానెంబడి పోయాడు. అలా ఇంకా వేరే అందరు పోయినారు. పోయేసరికి వాడు ఆ గురువు దగ్గర ఉన్నాడు. ఏమరా, ఇక్కడ ఎందుకు వచ్చినావు, వీడు ఎవరు, ఈయన ఎవరు అని అంటే, ఈయనే మా గురువుదేవుడు, మాకు ఉపదేశం చేసిన ఆయన, ఈయన వల్లనే నా జన్మ ధన్యమైపోయింది అని అంటే, అట్లనా అని చెప్పి ఇక ఆ రాజు కూడా అతనికి పరిచయం చేసుకున్నాడు. ఎవరో ఆ గురువుకు పరిచయం చేసుకొని, గురుదేవ నాకు ఉపదేశం చేయి, నాకు ఉపదేశం చేయి, నాకు ఉపదేశం చేయి, అందరూ ఉపదేశం తీసుకున్నారు. మొత్తం గ్రామ ప్రజలందరూ అందరూ కూడా ఉపదేశం తీసుకొని వాళ్ళు గురువు గారి యొక్క మార్గదర్శనం మేరకు ఆయన ఎట్లా ఆదేశించిండో అట్లా
వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళు కూడా అందరూ ధన్యులైపోయినారు. చూసారా, ఒక్కడుంటే చాలు, ఆ ఒక్కంతోని అందరు కూడా బాగుపడతారు. అట్లా మీరు కూడా పక్కోళ్ళకు, వాళ్ళకు, చుట్టాలకు, పక్కాలకు చెప్పి వాళ్ళకు కూడా స్వామి దగ్గర తీసుకొచ్చి ఉపదేశం ఇప్పుకుంటారు. అందరు ధన్యులైపోతారు. సరే, ఈ రోజుతో మనము ఇక్కడికి ఈరోజు కార్యక్రమం మనము ముగించుకుందాం. మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా చింతన చేద్దాం. హరి ఓం తచ్చత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.